మా అధ్యక్షులు మాకంటి శ్రీరామూర్తి గారు, కోశాధికారి అనగా వెంకట సుబ్బారావు గారు, ఉపాధ్యక్షులు దర్శి బాలసుబ్రహ్మణ్యం గారు, మహిళా కార్యదర్శి కురిచేటి శ్రీలక్ష్మి గారు, అలాగే వరలక్ష్మి గారు, కామేశ్వర గారు, మనోరామ్ గారు అందరూ హాజరైనారు. వారిని దుశ్చాలతో సత్కరిస్తున్నారు. మీ కరతాళ ధ్వనుల మధ్య కోదండరాం దంపతులను పద్య సారథ పరిషత్ కార్యవర్గ సభ్యులు దుశ్శాలతో సత్కరిస్తున్నారు. మా కోదండరాము గారికి భగవద్గీత చాలా ఇష్టము. ఆయన భగవద్గీతలో భక్తి యోగం కూడా చెప్పారు. ఆయన జయము పార్థునకిత్తునంచు అని చక్కగా ఈరోజు మా కోదండరాము గారు బాగా ఈ ఉపన్యాసానికి తయారయ్యే వచ్చారు. ఆయనకి కమ్మటి కంఠం కూడా ఉన్నది. బాగా పద్యాలు బాగా చక్కగా పాడగలవారు. మనకి పద్యాలు పాడేటప్పుడు మనం మైమరిచిపోతాం. ఎందుకంటే ఆయన పద్యం ఒకటి నేను రికార్డ్ చేసుకొని రోజు పొద్దున్నే వింటా. వెంకటేశ్వర సుప్రభాతం నేను ఆయన పద్యం వింటా. నాకు అంత ఇష్టం అది. రాములు వారి దీని మీద వారిని ఆశీర్వదిస్తూ వారి కథాంశంలోకి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్పూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లంబల్కుమునాదు వాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబాననా. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ మమ దేహి స్వరావలంబం. నాకు ఈ అద్భుతమైన జన్మను ప్రసాదించిన నా తల్లిదండ్రులకు, నాకు ఆధ్యాత్మిక జన్మను ప్రసాదించిన నా ఆధ్యాత్మిక గురుదేవులు శ్రీ దేవిశెట్టి చలపతిరావు గారికి, వారి చిలకలూరిపేటలో ఉంటారు, వారికి నా నమస్కారాలు. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకు సహకరిస్తున్న నా శ్రీమతి సీతా అరుణకు ధన్యవాదాలు, ఆశీస్సులు. నాకన్నా చిన్నది కదా ఈ జన్మకి. పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ మొదట్లోనే ఏం చెప్తారంటే, అనేక మంది పూర్వ కవులు అనేక సద్గ్రంథాలని ఆంధ్రీకరించారు, కానీ శ్రీమద్ భాగవతాన్ని నా కోసం వదిలిపెట్టారు, నేను ధన్యుణ్ణి అంటారు. అలాగే భాగవత సప్తాహం ఏర్పాటు చేద్దామనే అంకురారోపణ జరిగిన మొదట్లో విన్న వాళ్ళలో ఆ సంకల్పం కదలగానే తెలిసిన వాళ్ళలో నేను ఒకడిని. నేను ఆ విషయం చదలవాడ లక్ష్మీనరసింహారావు గురువు గారికి చెబుతూనే ప్రహ్లాదుణ్ణి నాకు ఇవ్వండి అని అడిగా. నేను అడిగి తీసుకున్నాను. అలా ప్రహ్లాదుడు, నారసింహుడు నాకు దక్కారు. నేను ఈ సబ్జెక్టుకి ఎంత న్యాయం చేయగలను అనేది భగవదిచ్ఛ. సబ్జెక్టు చాలా గొప్పది, భక్తి ప్రధానమైనది. ప్రహ్లాదుడు వంటి భక్తుడు మనకి మరొకడు కానరాడు. ఎవరైనా సెకండ్ ర్యాంకులో ఉండాల్సిందే అనే స్థాయికి బాలుడైనా ప్రహ్లాదుడు ఎదిగాడు. దానికి సూచనగా ఆదిశంకర భగవత్పాదులు స్తోత్రంలో కూడా ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖశౌనక హృన్నివాస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాద నారదుడి దగ్గర నుంచి ఆయన నారాయణ మంత్రాన్ని నేర్చుకుని ముందు తన పేరు చేర్చుకోగలిగిన ధన్యజీవి ప్రహ్లాదుడు. అలాగే ఒక చోట ఒక వాక్యం చదివాను, మానవ జాతి చరిత్రలోనే హయ్యెస్ట్ ఎడ్యుకేటెడ్, అత్యుత్తమ విద్యావంతుడు ప్రహ్లాదుడే అని. ఎందుకంటే మనం చదువుకున్న విద్య మనల్ని అన్ని ఇక్కట్ల నుంచి, అన్ని ఇబ్బందుల నుంచి మనల్ని కాపాడుతుందో లేదో
మనకి తెలుసు. కానీ ఆయన నేర్చుకున్న విద్య ఏమిటో అది. ఆయన్ని కొండల మించి తోసినా అది కాపాడింది, సముద్రాల్లో పడేసినా కాపాడింది, అగ్నిలో తోసినా కాపాడింది, విషం ఇచ్చినా కాపాడింది, ఏనుగుల చేతి తొక్కించినా కాపాడింది, సింహాల మధ్యలో పడేసినా, పాములు మెడలో వేసినా, ఏం చేసినా అది కాపాడింది. మన విద్యలు మనల్ని 4 రూపాయలు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి, ఇంకా ఎందుకు ఉపయోగపడతాయో మనకే తెలుసు. మరి ఆయన విద్య మాత్రం అన్నిటి నుంచి ఆయన కాపాడింది. అందుకనే ఆయన తర్వాత ఆ పిల్లాడు ఏం చెప్పబోతున్నాడు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, చదువులలో మర్మమెల్లా చదివానట్ట అంటాడు అతను. చూద్దాం అదేమిటో. అలాగే ఇంకా కథలోకి ప్రవేశిస్తే ముందుగా ఒకసారి ప్రహ్లాద వరద గోవిందో గోవింద హరి 7వ స్కంధంలో ఈ ప్రహ్లాద చరిత్ర ఉన్నది. శ్రీమద్ భాగవతంలో 7వ స్కంధం మొదట్లోనే పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న అడుగుతాడు శ్రీ శుకుల వారిని. ఏమిటంటే, శ్రీ మహావిష్ణువుకి అందరూ సమానంగానే ఉండాలి కదా, అందరికీ అతడు సమానుడే కదా, అతనికి దేవతా పక్షాన పక్షపాతం ఉండే అవకాశం ఏమీ లేదని నేను ఊహిస్తున్నాను. ఇంద్రాది దేవతల కోసమని, వారికి మేలు చేయటం కోసమని ఈయన దానవుల్ని, దైత్యుల్ని వెతికి చంపడం ఏమిటి? అంత అవసరం ఈయనకేముంది? దైత్యుల వల్ల ఈయనకేమన్నా భయం ఉందా? అలా ఉంటే చంపాలి. దేవతల వల్ల ఈయనకేమన్నా ప్రయోజనం ఉందా? అలా ఉన్నా చంపాలి. ఈయనకి దేవతల వల్ల కలగవలసిన ప్రయోజనం ఏమీ లేదు. దేవతలకి ఆయన ఇవ్వాల్సిందే తప్ప ఏం కావాలన్నా ఆయనకి దేవతలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన అవాప్త సమస్త కాముడు, ఆయనకు అన్నీ ఆయనే, ఇంకా ఆయనకు కావాల్సింది ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు చంపాల్సి వచ్చింది అని శ్రీ శుకుల వారిని పరీక్షిత్ మహారాజు ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే, నాయన చాలా మంచి ప్రశ్న వేశావు. ఇలాంటి ప్రశ్నే మీ తాతగారు ధర్మరాజు రాజసూయ యాగం జరుగుతూ ఉండగా ఒక వ్యక్తికి, ఎవరికైనా నువ్వు ఉత్తముడని భావించిన వ్యక్తికి అగ్రపూజ చేయాలి అని పురోహితులు సలహా ఇవ్వగా, సూచన ఇవ్వగా, ఎవరికి చేయాలి అగ్రపూజ అని భీష్మాదుల్ని ఆయన ప్రశ్నించి శ్రీకృష్ణుడికి చేయాలని నిర్ణయించి శ్రీకృష్ణుడిని అగ్రపూజ చేయటానికి సింహాసనం మీద కూర్చోబెట్టగానే ధర్మరాజులాగానే శ్రీకృష్ణునికి మరో మేనత్త కొడుకు అయిన శిశుపాలుడు, ఛేదిరాజు, ఓహో గందరగోళం చేసేసి శ్రీకృష్ణుడిని నానా దుర్భాషలాడాడు. ఆయన ఏమీ చెల్లించలేదు. చాలాసేపు, ఒక 100 తప్పులు అయిన తర్వాత సుదర్శన చక్రం తీశారు, శిశుపాలుని కంఠాన్ని ఛేదించారు. ఆ సందర్భంలో ఏం జరిగిందంటే, రాజర్షులు, దేవర్షులు, రాజులు అందరూ కూర్చుని చూస్తూ ఉండగా, ఎందుకంటే రాజసూయ యాగం జరిగింది, చాలా గొప్ప యాగం. ఆ యాగంలో అందరూ చూస్తూ ఉండగా ఒక తేజస్సు శిశుపాలుడి దేహంలోంచి నేరుగా వెళ్ళి శ్రీకృష్ణునిలో లీనమైంది. ఇది ధర్మరాజు కూడా చూస్తూనే ఉన్నాడు. పక్కనే నారద మహర్షి కూర్చుని ఉన్నారు. ఇతను ఆశ్చర్యపోయి నారద మహర్షిని అడిగారు. మీ తాతగారు ధర్మరాజు నారద మహర్షిని అడిగారు, ఏమిటి ఇతను పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఒక్క పుణ్యకార్యము, ఒక స్తోత్ర పాఠము చదివినట్టు నాకు చేసినట్టు కనపడలేదు, ఎప్పుడూ పాపాలే చేస్తూ వచ్చాడు. ఇతనేమిటి, ఇతని దేహంలోంచి జ్యోతి వెళ్ళి, అతని ఆత్మజ్యోతి శ్రీకృష్ణ పరమాత్మలో లీనమవడం ఏమిటి? చాలా పుణ్యాత్మలకి, యోగులకి దక్కాల్సిన ఈ అదృష్టం ఇతనికి ఎలా దక్కింది? చాలా ఆశ్చర్యంగా ఉంది, చెప్పండి స్వామి అని అడిగాడు. మీ తాతగారు నారద మహర్షిని అడిగారు. అడిగితే నారద మహర్షి ఇలా చెప్పారు, నాయన నిజంగానే దేవుడికి స్తుతి, నింద ఈ తేడాలు ఏమి ఉండవు. శరీరమే నేను అనుకునే జీవులకి ఉంటుందా తేడా. నన్ను మీరంతా ఈ ఉపన్యాసం అయిన తర్వాత చాలా బాగుంది అని మెచ్చుకుంటే పొంగిపోవటం, అబ్బా నువ్వు ఇంకాస్త ప్రిపేర్ అవ్వాల్సింది అంటే కుంగిపోవటం, ఇలాంటివన్నీ కోదండరామ్ని నేను అని భావిస్తే నాకుంటాయి. నేను కోదండరామ్ని కాదు, నేను ఆత్మను అని భావిస్తే నాకు కూడా ఉండవు.
అలా పరమాత్మకి ఇలాంటి భావాలు ఏమి ఉండవు. ఆయన్ని శిశుపాలుడు నిందించాడని ధర్మరాజుగా నువ్వు పొగిడావని ఆయనకి ఏం తేడా ఉండదు, ఆయనకు అన్నీ సమానమే. ఇవన్నీ ఈ నిందలు పొగడ్తలు మన ఖాతాల్లో చేరతాయి. మనం గమనించాల్సింది ఏమిటంటే దైవ నింద చేస్తే అది మన పాపపు ఖాతాలో పడుతుంది, దైవ స్తుతి చేస్తే అది మన పుణ్యపు ఖాతాలో పడుతుంది. అది ఆయనకేం ఖాతానే లేదు, ఆయనకి బ్యాంకే లేదు, బ్యాంకే ఆయనకేంటి ఖాతా? మనకే ఈ ఖాతాలన్నీ. ఈ ఖాతాల వల్లే మనం అనేక జన్మలు, కొన్ని లక్షల జన్మలు, కోట్ల జన్మలు ఎత్తుతున్నామని ఎలా తెలుస్తోంది? ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క పుణ్యానికి ఎన్ని జన్మలు ఎత్తాలో ఏమిటో అవన్నీ అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు, మనకు తెలియట్లేదా? అనేక జన్మల ఆర్జితమైన పాపపుణ్యాల ఫలమే మనం ఈనాడు అనుభవిస్తూ ఉన్నాం. పుణ్యాలు పాపాలు రెండింటినీ చేసాము, రెండింటి ఫలాలు అనుభవిస్తూ ఉన్నాం. అవన్నీ మనకే కానీ పరమాత్మకి లేవు. ఆయన శిశుపాలుని దండించినా కూడా అది కరుణతో చేసిన పని అవుతుంది తప్ప కక్షతో చేసింది కాదు. ఆయనకి ఎవరి మీద కక్ష ఉండదు, కరుణ ఉండదు. మన కర్మ ప్రకారమే ఆయన కర్మ ఫలప్రదాత ఆయన. అదీగాక ఒక ఉదంతం ఉంది నాయన ధర్మరాజా, అది చెబుతున్నాను విను అని మనందరికీ సినిమాల్లో ఆల్రెడీ పరిచయం అయిన ఈ కథని ఎవరికి చెప్పారో ఈ భాగవతం మీ అందరికీ చెప్పడం పుణ్యమా అని నేను చదవటం వల్ల నాకు తెలిసింది. మీలో కూడా కొంతమందికి ఇప్పుడే తెలియవచ్చు. ఈ కథని ధర్మరాజు వారికి నారద మహర్షి చెప్పగా ఈ వృత్తాంతాన్ని పరీక్షణ్ మహారాజు అడిగితే శుక మహర్షి చెప్తుంటే మనకి తెలిసింది. సనక, సనందన, సనత్ సుజాత, సనత్ కుమార అనే నలుగురు బ్రహ్మ మానసపుత్రులు సనక సనందనాదులు అని పిలుస్తారు. వాళ్ళని అందరినీ కలిపి కలిసికట్టుగా వాళ్ళ నలుగురు ముల్లోకాలు తిరుగుతూ వాళ్ళు ఎప్పుడు 5-6 ఏళ్ల ప్రాయం వాళ్ళలానే ఉంటారు, దిగంబరులుగా ఉంటారు. బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మ జ్ఞాన తేజోవంతులు. వాళ్ళు నలుగురు వైకుంఠంలో శ్రీహరి దర్శనానికి వెళ్ళి లోపలికి ప్రవేశిస్తూ ఉండగా ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు అడ్డగించారు. ఈ బాలురు మీరు రావడం ఏమిటి శ్రీహరి దర్శనానికి? ఇప్పుడు రావడానికి వీల్లేదు, వెళ్ళండి అన్నారు. నాయన మేము చూడాలి ఆయన్ని, మేము వస్తున్నామంటే రావడానికి వీల్లేదు అన్నారు. కొంచెం కోపంగా పరుషంగా మాట్లాడారు, చిన్న చూపు చూసి మాట్లాడారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఇది తమోగుణంతో ప్రవర్తించారు మీరు. ఈ రజస్తమో గుణాలతో ఉన్నవాళ్ళు వైకుంఠంలో ఉండటం ఏమిటి? మీరు ఇక్కడ ఉండతగరు. తమోగుణ ప్రధానమైన ధనుజ జాతిలో జన్మించండి వెళ్ళి అని శపించారు. శపిస్తే వాళ్ళు అక్కడి నుంచి వైకుంఠం నుంచి కిందకి పడిపోతూ ఉన్నారు, పతనం అవుతూ ఉండగా మనకి సినిమాల్లో చూపించినట్టు శ్రీ మహావిష్ణువు వచ్చి 2 ఆప్షన్స్ ఇచ్చి 3 జన్మలు వైరంతో ఉంటారా, 6-7 జన్మలు మిత్రులుగా ఉంటారా, ఇదంతా శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా వ్యాస మహర్షి భాగవతంలో రాయలా. ఇది సినిమా వాళ్ళ పైత్యం. అక్కడ ఏం జరిగిందంటే వీడికే, ఈ సనక సనందనాదులకే జాలి కలిగింది. అరే పాపం ఇంత శపించామే వీళ్ళనని వాళ్ళు పడిపోతూ ఉండగా వీళ్ళే పెద్దగా అరిచి చెప్పేశారు వాళ్ళకి వినపడేట్టుగా. ఏమిటంటే 3 జన్మలు వైరంతో ఉండి మళ్ళీ వచ్చేసి వైష్ణు పాదాలకి దగ్గరికి వద్దురు కానిలేండి మీరు అని వాళ్ళ శాపానికి వాళ్ళే రిలాక్సేషన్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు ఆ కిందకు వచ్చేసి హిరణ్యకశిప హిరణ్యాక్షుడు, మనం హిరణ్యకశిపులను పలకడం ఈజీగా ఉంటుంది కాబట్టి ముందు అటు పెట్టాం. కానీ పెద్దవాడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. వాళ్ళిద్దరినీ శ్రీహరి ఇదంతా ధర్మరాజు గారు వింటూ ఉండగా నారద మహర్షి చెప్పారు ఇదంతా. నాయన వాళ్ళని హిరణ్యాక్షుడినేమో ఆది వరాహమూర్తి అయి శ్రీహరి సంహరించాడు. అలాగే తన కొడుకైన ఒక బుద్ధిమంతుడైన కొడుకు ప్రహ్లాదుడు పుడితే వాడిని హింసించి చంపడానికి ప్రయత్నిస్తూ నానా హింసలు పెడుతుంటే శ్రీహరి అది సహించలేక నరసింహాకృతి దాల్చి ఈ హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మరుజన్మలో రావణ కుంభకర్ణులయ్యారు, శ్రీరాముడిగా వాళ్ళని సంహరించాడు. ఆ తర్వాత శిశుపాల దంతభక్తులుగా మీ పిన్ని గారి కొడుకులుగా వాళ్ళు జన్మించారు. వాళ్ళిద్దరిని ఇప్పుడు సంహరించారు, నువ్వు చూసావు కదా, శ్రీకృష్ణుడిగా ఆయన వచ్చి సంహరించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ జ్యోతి ఆయనలో లీనమవటం అంటే ఏమిటంటే ఈ మీ బావ ఎవరో కాదు శ్రీ మహావిష్ణువే, ఆయన శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం, ఆయనలో లీనమయ్యారంటే వాళ్ళు వైకుంఠానికి చేరారని అర్థం. ఇది ఆయన వీళ్ళ కథ అని చెప్పారు. ఇతనికి ధర్మరాజు గారి దగ్గర అది అంతమైతే ఇక్కడ పరీక్షణ్ మహారాజుకు మళ్ళీ డౌట్ వచ్చింది. మళ్ళీ మొదటి కథకు వస్తే మనం
ఇదేమిటి కొడుకు మీద కోపపట్టడం ఏమిటి, అంత సుగుణాల రాశి అని చెప్తున్నారు మీరు. ఇంత సుగుణాల రాశిని ఆ తండ్రి మెచ్చుకోవాల్సింది పోయి, ముద్దు పెట్టుకోవాల్సింది పోయి చంపడానికి ప్రయత్నించడం ఏమిటి, ఈ కథ ఏమిటి, వింతగా ఉంది. పైగా ప్రహ్లాదుడికి అంత భక్తి ఎలా అబ్బింది, అంత భక్తిపరుడు అవ్వటం ఏమిటి అని అడిగాడు. నిజంగా ఒక కథ వింటుంటే మనం ఎలాంటి ప్రశ్నలు అడగాలో, ఒక తత్వజ్ఞానం వింటుంటే మనం ఎలాంటి ప్రశ్నలు అడగాలో భగవద్గీత చదువుతున్నప్పుడు మనకు తెలియాలి, భాగవతం వింటున్నప్పుడు మనకు తెలియాలి. పరీక్షణ్ మహారాజు దానిలో అర్జునుడు వాళ్ళిద్దరూ అడిగే ప్రశ్నల వల్ల మనకి మానవ జాతికి ఎంత జ్ఞానం అందిందో మనకి ప్రత్యక్షంగా తెలుస్తోంది. భాగవతం అనే ఒక గొప్ప గ్రంథము, దానిలో ఉన్న తత్వజ్ఞానము, అలాగే భగవద్గీత, దానిలో శ్రీకృష్ణుని బోధ మనకు అందాయంటే ఈ ప్రశ్నల వల్లే. ప్రహ్లాదుడికి అంత భక్తి ఎలా అబ్బింది అని శ్రీ శుకుల వారిని పరీక్షణ్ మహారాజు అడిగితే శుకుల వారు చెప్తున్నారు, నాయన భక్తి అనేది ధర్మరాజు గారికి కూడా నారద మహర్షి చెప్పారు. ఇది ఏమిటంటే భక్తి అనేది వైరభక్తి కూడా ఒక భక్తి కిందే లెక్క. మామూలుగా విశ్వాసంతో చేసే భక్తి కన్నా వైరభక్తితోటే ఎక్కువగా దేవుణ్ణి, పరమాత్మను సులభంగా చేరవచ్చు అని ఒక ఆశ్చర్యకరమైన ఒక స్టేట్మెంట్ కూడా నారద మహర్షి ఇస్తారు. శిశుపాలులాగా వైరభక్తితో భగవంతుణ్ణి చేరటమే సులభమేమో ఒకవేళ అని నారద మహర్షి అంతటి వారు అభిప్రాయపడుతూ చెప్తారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు అంటే పాండవులు ప్రేమగా మీరు భక్తినేము ఇదే చక్రింగంటి మెట్లైన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వత్సుధాత్రీశ్వర. ఇన్ని రకాలుగా భగవంతుణ్ణి చేరుకోవచ్చు అని ఉదాహరణగా రకరకాల భక్తులతోటి ఎవరెవరు ఎలా చేరారో చెబుతారు నారద మహర్షి ధర్మరాజుకి, శుక మహర్షి పరీక్షణ్ మహారాజుకి. గోపికలు కామోత్కంఠతతో, భయంతో కంసుడు, ఎందుకంటే కంసుడు ధ్యానించినంతగా ఎవరూ ధ్యానించలేదు. అడుగున క్షణం భయపడుతూనే ఉన్నాడు, కృష్ణుడు వచ్చేసాడు నన్ను చంపుతాడని. ఆ చంపింది ఒకసారే కానీ వీడు చచ్చింది మాత్రం 1,00,000 సార్లు చచ్చాడు ఆ భయంతో. అలాగే శిశుపాలుడు కంఠం తెగింది ఒకసారే కానీ వాడు తిట్టింది మాత్రం 100 సార్లు తిట్టాడు. అలాగే ప్రహ్లాదుడు కూడా అంటాడు, నాకన్నా నీవే గొప్ప హరిభక్తుడువేమో నాన్న, నేనైనా నిద్రించినప్పుడైనా మానుదునేమో కానీ నీవు నిద్ర యందు కూడా శ్రీహరినామము మరవట్లేదు కదా అంటాడు తర్వాత కథలో. అలాగా వైరభక్తి అంత గొప్పది కావచ్చు అని నారద మహర్షి అన్నారు ఈ మాట భాగవతంలో. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా శ్రీహరిని ధ్యానించవచ్చు, చేరవచ్చు అని చెబుతూ హిరణ్యాక్ష వధ జరిగింది. ఆదికూర్మంగా, ఆదివరాహంగా, యజ్ఞవరాహంగా శ్రీహరి సముద్రంలో దాగి ఉన్న ఈ హిరణ్యాక్షుడిని వధించారు. వధించిన తర్వాత హిరణ్యకశిపుడు చాలా రెచ్చిపోయాడు, కోపం వచ్చేసింది. దానవులందరినీ, దైత్యులందరినీ పిలిచాడు. పిలిచి భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక అలయించి పెనగనా అచల సంభ్రమమున కెరగి వెన్నిచ్చిన ఇచ్చుగాక జగడంబు సైపక సౌకర్యకాంక్షికైల కింద నీగిన నీగుగాక క్రోధించి అటుగాక కొంత పౌరుషమున హరిభంగి నడరిన నడరుగాక కఠినశూలధార కంఠంబు విదలించి వాని శోణితమున వాడి మెరసి మత్సహోదరునకు మహితర్పణము చేసి మరలివత్తు మీకు మేలుదెత్తు. మీరంతా రెచ్చిపోయి
దేవతల్ని, బ్రాహ్మల్ని, వేదాలని, గోవుల్ని, యజ్ఞాలు, యాగాలని ధ్వంసం చేయండి, హింసించండి. మీరంతా ఆ పని మీద ఉండండి. నేను శ్రీ మహావిష్ణువు పని పడతాను, దేవేంద్రుడి పని పడతాను, అవి పెద్ద పనులు కాబట్టి నేను వాళ్ళ మీదకి వెళ్తాను, మీరంతా ఈ పని చేయండి అని చెప్తూ మరదల్ని, అంటే హిరణ్యాక్షుడి భార్యలు ఉన్నారు, వాళ్ళని, ఆయన పిల్లల్ని, అంటే తమ్ముడి పిల్లల్ని, మంత్రుల్ని, ఇలాంటి వాళ్ళందరినీ రప్పించి వాళ్ళంతా చాలా శోకిస్తున్నారు. వీళ్ళ తల్లి కూడా చాలా శోకిస్తోంది. దితి వాళ్ళని రావించి మీరు ఇంత బాధపడతారేంటి అంటూ, భాగవతంలో ఎంత వింతగా ఉందంటే ఈ ఘట్టం, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినంత తత్వజ్ఞానాన్ని, తత్వబోధని హిరణ్యకశిపుడు అనే పాత్ర తన తల్లికి, మరదలికి, తమ్ముడి పిల్లలకి చెప్పాడండి. అదేమిటో వింత. అంత జ్ఞానం అతనికి ఉంటే అతను ఇలా ఎందుకు ప్రవర్తించాడు అంటే, ఆ జ్ఞానాన్ని తనకు అవలంబించుకోలేదు, అనుష్ఠింపజేసుకోలేదు. ఇతరులకే చెప్పేందుకే, ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అంతే. అక్కడ ఎంత గొప్పగా చెప్తాడంటే, ఆత్మ యొక్క శాశ్వతత్వము, శరీరాలు, ఇంద్రియాలు, వీటన్నిటి అశాశ్వతత్వము, వీటన్నిటినీ చెప్తారు. కర్మల ద్వారా పునర్జన్మలు రావటం, అజ్ఞానం వలన ఆత్మను దేహంగా భావించటం, ఇలాంటివన్నీ చెప్తాడండి. హిరణ్యకశిపుడు బంధువులకి చెప్తాడు ఏడవద్దు అని చెబుతూ, ఇక్కడ ఒక ఉపాఖ్యానం ఒకటి వస్తుందండి. యముడు ఒక బాలుని రూపంలో ఒక రాజు చనిపోయాడని రాజుగారి భార్య వీళ్ళంతా శోకిస్తూ, వాళ్ళు ఎంత శోకిస్తూ ఉంటారంటే అంత్యక్రియలు కూడా చేయనివ్వకుండా ఆ బాడీని అలా పట్టుకుని ఏడుస్తూ ఉంటారు. దీని పేరు సుయజ్ఞ ఉపాఖ్యానము. సుయజ్ఞుడనే ఒక రాజు. దీని పేరు ప్రేతబంధు యమ సంవాదం అని దీని పేరు. ఆ ప్రేతం యొక్క బంధువులు వాళ్ళు ఏడుస్తున్నారు. యముడు బాలుడి రూపంలో వచ్చి తత్వజ్ఞానం బోధిస్తాడండి. దానిలో కొన్ని ముక్కలు మనం వింటే బాగుంటుందని అవి కూడా చదువుతున్నాను. ఇవి యముడు బాలుడి రూపంలో ప్రేత బంధువులతో చెబుతున్న మాటలు. దేహి పుట్టుచుంజచ్చుచునుండ చూచెదరు, చావక మానెడు వారి భంగిని చచ్చిన వారికేడ్చెదరు. వీళ్ళేదో చావని వాళ్ళలాగా, వీళ్ళేదో శాశ్వతంగా ఉండేవాళ్ళలాగా పోయిన వాడి కోసం ఏడుస్తారు. చావున కొల్లగా డాగవచ్చునే, చావకుండా దాక్కుని ఉండొచ్చా? అది చెబుతున్నది యముడే. ఇంతకీ దాక్కున్నా కనుక్కునేది ఆయనే. ఎచ్చట పుట్టెన అచ్చటికి ఏగుట నైజము ప్రాణికోటికి. ఎక్కడ పుట్టారో అక్కడికి వెళ్తాం నైజము. ఇది యముడు చెప్పాడని వీళ్ళకి చెబుతున్న హిరణ్యకశిపుడు నాకు మరణం లేకుండా వరం ఇమ్మంటాడు తర్వాత. ఎంత అజ్ఞానం! యముడు చెప్పిన మాట సాక్షాత్తు కథగా చెబుతూ ఆ కథలో తను వర్తింపజేసుకోవద్దు, మరణం లేకుండా వరం అడగటం ఏమిటి? అమాయకత్వం కాకపోతే. ధనము వీధిబడిన దైవవశంబున నుండు. ధనం వీధిలో పడేసినా దైవవశాత్తు మన బ్యాగు మనకే దక్కుతుంది. దానిలో మన విజిటింగ్ కార్డు ఏదో ఉంటుంది, దానికి ఫోన్ చేసి ఏమండి మీ ₹1,00,000 ఉన్న బ్యాగు మీదే, మీ కార్డు చూశాను మీకు ఇచ్చేస్తానంటాడు ఒకడొచ్చి. ధనము వీధిబడిన దైవవశమున నుండు, పోవు మూలనున్ననైనా, మూల దాచిపెట్టినా పోతుంది. అడవి రక్షలేని అబలుండు వద్దిల్లు. అడవిలో ఉన్నా కూడా ఏ రక్షణ లేకపోయినా వాడు వర్ధిల్లుతాడు. రక్షితుండు మందిరమున చచ్చు. మందిరంలో కూర్చునున్నా రక్షితుడు అనుకున్నా కూడా వాడు చచ్చిపోతాడు. ఎంత గొప్ప భావాలు ఇక్కడ పోతన గారు మనకు అందించారో చూడండి. పోతన గారు, వ్యాస మహర్షి వాళ్ళు మనకు అందించారు. ఈ రాజుగారు పోయారని మీరంతా ఏడుస్తున్నారు కదా, విలపింపనేటికి వెర్రులారా, వెర్రివాళ్ళలారా విలపింప ఎందుకు? ఎవ్వడు భాషించును ఎవ్వడు ఆకర్ణించు అట్టివాడెన్నడో అరిగినాడు. మీరు ఏడుస్తున్నారే, అది ఎవరు వినడానికి? ఎవరు వినాలి? వాడు వినటానికి కోసం ఏడుస్తున్నారు కదా. వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్నది బాడీ మాత్రమే.
ఇప్పుడు మీరు ఏడ్చినా ఉపయోగం లేదు. ఇలాంటి అనేక ముఖ్యమైన విషయాలు ఆ యమధర్మరాజు చెప్పాడు అని హిరణ్యకశిపుడు వీళ్ళందరికీ చెప్పి వాళ్ళని ఊరడించాడు. హిరణ్యాక్షుడికి అంత్యక్రియలు చేశాడు. ఆ తరువాత తను ఇప్పుడు చెప్పిన మాటనే వెంటనే మర్చిపోయి మరణం లేకుండాను చాలా బ్రహ్మాండమైన వరాలు సంపాదించడం కోసమని బ్రహ్మదేవుణ్ణి గురించి తపస్సు చేయడానికి బయలుదేరాడు మందర పర్వతం దగ్గరికి. ఆయన వెళ్ళి చాలా కఠినమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఈ దేవతల రాజ్యాన్ని అంతా వీడు ఆక్రమించుకున్నాడు కదా. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇతను తపస్సుకు వెళ్ళేటప్పటికి వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కూర్చోగలిగారు. తపస్సుకు వెళ్ళాడు కాబట్టి అమ్మాయి అని రిలాక్స్ అయ్యారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు తపోగ్ని జ్వాలలు రేగాయి. తపస్సు అని అంటే తప్పింపజేసుకోవడం, తన శరీరాన్ని తను తప్పింపజేసుకోవడం అని ఒక అర్థం ఉంది. ఆ తప్పింపజేసుకోవడంలో జ్వాలలు వస్తాయి అనేది మనందరికీ వినున్నాం కదా. ఆ తపోగ్ని జ్వాలలు చాలా చెలరేగి లోకాలన్నీ సంక్షుభితం అవుతూ ఉంటే అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించగా బ్రహ్మ భృగు దక్ష ఇత్యాది ప్రజాపతులతో కూడి హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చి దర్శనమిచ్చారు. దర్శనమిచ్చి నాయన నీకేం కావాలి అని అడుగుతుంటే ఆయన చూడగానే బ్రహ్మదేవుణ్ణి గూర్చి తపస్సు చేశాడంటే హిరణ్యకశిపుడు ఏమనుకుంటున్నాడు? హీఈస్ ఆల్ సుప్రీం అనే భావంతో ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువు, ఆయనే అల్టిమేట్ అనే భావంతో ఉన్నాడు కాబట్టి ఆయన గురించి తపస్సు చేశాడు. ఆయన్ని ఏమని సంబోధిస్తూ స్తుతిస్తాడంటే దర్శనం ఇవ్వగానే ఎవడు ఆద్యుడు, ఆయన ఆద్యుడు కాదు, ఆయన కూడా ఒక పుట్టినవాడే. బ్రహ్మ అనేది ఒక పదవి. కలెక్టర్ గారు ఇప్పుడు ఈయన ఉంటారు, తర్వాత ఇంకో కలెక్టర్ గారు వస్తారు. బ్రహ్మదేవుడు కూడా అంతే. మనకి భవిష్యత్ బ్రహ్మ కూడా మనకి తెలిసిపోయారు కదా. ఎవరు? హనుమంతుల వారు భవిష్యత్ బ్రహ్మ. ఇంద్రుడు అనేది ఒక పదవి, బ్రహ్మదేవుడు కూడా ఒక పదవి. అది తెలియదు ఇతనికి. అందుకని ఎవడు ఆద్యుడు, సర్వహేతువు, స్వయం జ్యోతి, కాలమయుడు, ఆద్యంతరహితుడు, అంతరాత్మ, మూడు మూర్తులకు మూలంబగు పరమాత్మ, ఇవ్వండి అతను పొగిడిన పొగడ్తలు బ్రహ్మదేవుణ్ణి. చాలా వింతగా అనిపించింది చదువుతుంటే నాకు కూడా. ఇవన్నీ పరమాత్మకు సంబంధించినవి. బ్రహ్మదేవుడికి కొన్ని మాత్రమే వర్తిస్తాయి, అన్నీ ఆయనకు వర్తించవు. అలా ప్రార్థించి ఏం వరం కావాలో కోరుకొని ఆయన అన్నారు బ్రహ్మ. అవన్నీ నావి కాదులే అని ఆయన చెప్పలేదు పాపం. సరే అలా అనుకుంటున్నావు కదా, అనుకుంటే అనుకో అని చెప్పారు. ఏం వరం కావాలో అంటే ఎంత విచిత్రమైన వరం అడిగాడో మనందరికీ తెలుసు. గాలిన్ కుంభిని అగ్నిని అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమః ప్రభల భూరిగ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతుకల వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే. లోకాధీశ అన్నాడు ఆయన, సత్యలోకాధీశుడు, సర్వలోకాధీశుడు కాదు. ఇప్పించవే అన్నాడు. పోతన గారు ఇక్కడ ఈ పదం కూడా చాలా చక్కగా పడిందండి. ఆయన స్వయంగా ఇచ్చేవాడు కాదు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు, మీరు ఏ దేవతల్ని స్మరించినా, ధ్యానించినా, పూజించినా వాళ్ళ చేత ఆ వరాలు ఇప్పిస్తున్నట్టుగా ఇచ్చేది నేనే అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అదే పదం వచ్చింది పోతన గారికి. ఇవ్వవే అనొచ్చుగా, ఇప్పించవే. సో ఆయన బ్రహ్మదేవుడు ఇన్ని వరాలు ఇస్తూ ఒక అమాయకత్వపు ఒక సూచన చేశారండి. ఎంత అమాయకుడు అనిపిస్తుంది. మనకున్న తెలివితేటలు కూడా లేవులాగుంది. అది క్షమించుగాక బ్రహ్మదేవుడు నన్ను. అదేమిటి, ఇలాంటి వరాలు ఎవరు అడగలేదు నాయన. ఇంతకుముందు చాలా భయంకరమైన, చాలా కఠినమైన వరాలు అడిగావు, ఇవి ఇస్తున్నాను. నువ్వు అడిగావు, నేను ప్రసన్నుడిని అయ్యాను కాబట్టి ఇస్తున్నాను, కానీ బుద్ధిగా వ్యవహరించు అని చెప్పాడు. బుద్ధిగా వ్యవహరిస్తాడా? ఇలాంటి వరాలు ఇవ్వడం ఏమిటి, బుద్ధిగా వ్యవహరించమని చెప్పడం ఏమిటి? అతను వ్యవహరిస్తాడని ఈ నెల నమ్మారు. సరే, అది అలా అయింది. అతనికి ఆ వరాలు ఇచ్చారు. ఇవ్వగానే ఇంకా అతను విజృంభించటం అనుమానం ఏముంది, భయంకరంగా విజృంభించాడు. ఇంకా ఇక్కడ
పోతన గారు ఆంధ్రీకరించని ఒక చిన్న వాక్యం సంస్కృతంలో వ్యాస మహర్షి రాసింది నేను గమనించింది ఏమిటంటే, మరి పోతన గారు ఎందుకు వదిలిపెట్టారో, భూతేభ్య త్వత్ విసృష్టేభ్య, ఈ అడిగిన వరంలో నీ చేత సృష్టింపబడ్డ ఏ ప్రాణి చేత నేను మరణించకూడదు, సంహరింపబడకూడదు అని కోరుకున్నాడు. అంటే శ్రీ మహావిష్ణువు తనకి శత్రువు అని తెలుసు. ఎందుకు? హిరణ్యాక్షుడుని సంహరించింది శ్రీహరి. సో శ్రీహరి మీద తన యుద్ధం అంతా, శ్రీహరిని తను సంహరించాలి, అది అతని కోరిక. బ్రహ్మదేవుడిని ఏం వరం అడుగుతున్నాడు? నీ సృష్టిలో పుట్టిన వాళ్ళు ఎవరు నన్ను సంహరించకూడదు అంటే ఇతని ఉద్దేశం శ్రీహరి కూడా బ్రహ్మ సృష్టిలోని వాడే అనుకుంటున్నాడు ఇతను. అనుకుని అతడు ఆ రకంగా వరం అడిగాడు. బ్రహ్మదేవుడు ఇచ్చి వచ్చిన ప్రజాపతులతో సహా ఆయన వెళ్ళిపోయారు. అతడు ఇంకా తర్వాత సకల దిక్కులను, దిక్పాలకులను అన్నిటినీ జయించేసి ఇంద్ర సింహాసనాన్ని కూడా అధిష్ఠించేశాడు. భార్యతో సహా ఇంద్రలోకంలో, స్వర్గంలోనే ఇంద్రసింహాసనం మీదే అతను కొలువైపోయాడు. అతను ఎంతగా, ఈ పూటకి నాకు అగ్రపూజ, పెద్దవాళ్ళే నాకు మంచినీళ్ళు ఇస్తున్నారు. కానీ బ్రహ్మదేవుడు ఇచ్చాడంటే నేను హిరణ్యకశిపుడిని అవుతాను. మీరు అనుకున్నారు, నేను అన్నాను. ఇతను విజృంభించి దేవతల్ని అందరినీ అల్లాడించటం మొదలుపెట్టాడు. దానిలో భాగంగా పోతన గారు ఇక్కడ దాన్ని బాగా వర్ణించదలుచుకున్నారు. వ్యాస మహర్షి ఇంతగా వర్ణించలా, పోతన గారే వర్ణించారు. దేవతలందరూ ఎలా అతను అందరినీ గర్వభంగం చేస్తున్నాడంటే, వాళ్ళకి దేవతలకు గర్వం ఉందో లేదో కానీ ఇతను అయితే గర్వభంగం చేస్తున్నాడు. ఒకనాడు గంధర్వయూధంబు పరిమార్చు, దివిజులను ఒకనాడు తెరలద్రోలు, భుజగులను ఒకనాడు భోగంబులకు బాపు, గ్రహములను ఒకనాడు గట్టివైచు, ఒకనాడు యక్షులను ఉగ్రత దండించు, ఒకనాడు విహగులనొడిసి పట్టు, ఒకనాడు సిద్ధులను ఓడించి బంధించు, మనుజులను ఒకనాడు మదమడంచు, గదిమి ఒకనాడు కిన్నర ఖచర సాధ్య చారణ ప్రేత భూత పిశాచ వన్య సత్వ విద్యాధరాదుల సంహరించు, దితి తనూజుండు దుస్సహతేజుడగుచూ. అన్ని జాతుల్ని అతను జయిస్తూ, వాళ్ళందరినీ బంధిస్తూ, తన అధీనంలోకి తెచ్చుకుంటూ చెలరేగిపోతున్నాడు. ఇంకా దేవతలు ఎలా భయపడుతున్నారో కూడా పోతన గారు ఒక పద్యంలో చెప్పారు. అది కూడా వ్యాసుల వారు ఇలా చెప్పలేదు ఇంత విపులంగా. పోతన గారిలోని సహజ కవి ఈ పాయింట్ని వదలదలుచుకోలేదు. ఏ దిక్పాలకు రచూచి నేడలుగునో, ఏ దేవు బంధించునో, ఏ దిగ్భాగము మీద దాడిచనునో, ఏ ప్రాణులను చంపునో ఈ దైత్యేశ్వరుండంచు. అందరూ భయపడిపోతున్నారు. ఇవాళ ఎవరి మీద పడతాడో. మాకు ఇది అలవాటే. మాకు పెద్ద ఆఫీసర్లతోటి మీటింగ్ జరిగేది. అప్పుడు ఆ పై ఆఫీసరు ఒకళ్ళని ఎవరినో స్కేప్ గోట్ని పట్టుకుని వాడిని చితగొట్టేవారు ఆ పూటకి. అలాగా ఈ పూట ఎవరిని కార్నర్ చేస్తారో అని మేమందరం అనుకుంటుండేవాళ్ళం. అలాగా దేవతలందరూ ఈ పూట ఎవరి మీద పడతాడో అని భయపడిపోయేట్టుగా అంత భయపెట్టేస్తూ ఉంటే, దేవతలందరూ ఇంకా ఎవరు దిక్కు? బ్రహ్మదేవుడిని అడుగుదామంటే బ్రహ్మదేవుడే ఈ వరం ఇచ్చి కూర్చున్నాడు. ఇంకెవరిని అడగాలి? శ్రీ మహావిష్ణువు అల్టిమేట్ అని వాళ్ళకి తెలుసు, ఇతనికి తెలీదు, హిరణ్యకశిపుడికి. వాళ్ళు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అయితే మనకి సినిమాల్లో కనపడ్డట్టుగా వీళ్ళంతా కట్టగట్టుకుని వెళ్తే వైకుంఠ ద్వారాలు తెరుచుకోవటం, అక్కడ శ్రీహరి శేషతల్పశాయి అయి ఉండటం, లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉండటం, అలా వీళ్ళకి దర్శనం ఇవ్వటం, ఇదంతా భాగవతంలో లేదు. ఒక అశరీర వాణి పలికిందంటే
దేవతలకు కూడా ఆయన దర్శనం లభించదు, అంత సులభం కాదు అనేది దీనివల్ల తెలుస్తోంది. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారంలో ఈ మాట చెబుతారు కూడా. దేవతలు కూడా నా రూపాన్ని చూడాలని అనుకుంటూ ఉంటారు. నీకు చూపిస్తున్నాను చూడు అర్జున, నువ్వు ఈ కళ్ళతో చూడలేవు, వేరే కళ్ళు ఇస్తున్నాను జ్ఞాన నేత్రాలు, వాటితో చూడు అని చెప్పి ఆ నేత్రాలతోటి ఆయన కనపడేట్టుగా చేస్తాడు. ఇక్కడ కూడా అర్థమవుతోంది, దేవతలకు కూడా కనపడలేదు, వాక్కు వినపడింది. ఏమిటి మీ సమస్య? ఓహో, హిరణ్యకశిపుడు మీ అందరినీ ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కునేంతగా హింసిస్తున్నాడు కదా, సరే నేను మీకు పరిష్కారం చెబుతాను. ఆ పరిష్కారం ఇది మనలాంటి వాళ్ళందరికీ వర్తిస్తుందండి. ఎలాంటి పని చేస్తే తను శిక్షిస్తాడో శ్రీహరి స్వయంగా చెప్పిన మాట. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలినాయందు వాడెన్నడలుగు నాడే హింసనుందు. ఈ శుద్ధ సాధుల్ని, సురలను, శృతులను అంటే వేదాలని, గోవుల్ని, విప్రకోటిని వీళ్ళందరినీ ఎప్పుడైతే మరీ హింసిస్తాడో అప్పుడు నాడే హింసనుందు, వాడు కూడా హింస పాలవుతాడు. అదిగాక కన్న కొడుకు శమదమ సంపన్నుడు నిర్వైరుడు అనక ప్రహ్లాదుని వాడెన్నడు రోషంబున నాపన్నతనొందించు నాడే పట్టి వధింతున్. అతనికి కొడుకు పుడతాడు ప్రహ్లాదుడు, వాడి పేరు ముందే చెప్పేశాడు శ్రీహరి. ఆయనకి తెలియంది ఏముంటుంది, మనందరికీ కొత్త. కానీ ప్రహ్లాదుడు అనే కొడుకు పుడతాడు, వాడు శమదమ సంపన్నుడు, నిర్వైరుడు, అంత మంచివాడైనా కూడా వాణ్ణి ఎప్పుడైతే హింసిస్తాడో అప్పుడు నాడే పట్టి వధింతున్, వాడిని పట్టి వధిస్తాను. వీడికి ఇచ్చిన వరాలన్నీ ఆయన ఏమీ కంగారు పడట్లేదు, శుభ్రంగా వాడి పనులు చేయని వాడిని అంతు చూస్తానని చెప్పేశారు. దేవతలు అమ్మయ్య బతికిపోయామరా, వాడు చనిపోయినట్టే అని భావించి వీళ్ళు వెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుని లక్షణాలు మనకి చెబుతారండి. ఇవన్నీ ఆయన లక్షణాలు అని, ఎలా అయితే రాముల వారి లక్షణాలు విని మన బాపత కాదు ఇవన్నీ ఆయనకి సంబంధించినవి. ఇవి చూసి దండం పెట్టుకోవడమే రాముల వారికి తప్ప మనం ఏమాత్రం ఇమిటేట్ చేయలేము అని ఆయన దేవుణ్ణి చేసి కూర్చోబెట్టాం. ఇలా ఎవరు గొప్పవాళ్ళైనా వాళ్ళని మానవ మాత్రుడు కాదు అని భావించి మనం ఆ లక్షణాలు తెచ్చుకోవడానికి ప్రయత్నించాం. ఇతను కనీసం భగవంతుడిగా చేయలా ప్రహ్లాదుని. అందువల్ల ఈ లక్షణాలు మనం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున పరగువాడు, అందరినీ సమానంగా చూసేవాడు. పెద్దల పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ సేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగావ చింతించువాడు, సఖుల ఎడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల దలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు. అంటే ఏమిటి, సరదా కూడా తమాషా కూడా అబద్ధాలు ఆడాడు అని. లీలలందును బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. సద్గుణాలన్నీ రాసులుగా వచ్చి అతన్ని చేరాయట. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజతనయునందు నిలిచి పాసి చనవు విష్ణుబాయని విధమున నేడు తగిలియుండు నిర్మలాత్మ. శ్రీ మహావిష్ణువుని ఎలా అయితే సుగుణాలన్నీ చేరి ఆయన్ని వదిలిపెట్టకుండా ఉంటాయో అలా ఉంటాయి అని ఏకంగా శ్రీ మహావిష్ణువుతో పోల్చి చెప్పదగిన స్థాయిలో అతను ఉన్నాడు. ఇతను ఎంతగా ఇన్వాల్వ్ అయిపోతాడు శ్రీ మహావిష్ణువు ధ్యానంలో అంటే, శ్రీవల్లభుండు తన్ను చేరిన ఎట్లయిన చలికాండ్ర నెవ్వరి చేరమరచు. శ్రీ మహావిష్ణువు తనకి చేరలు పీల్చాడు, తన దగ్గరలో ఉన్నాడు అని భావించిన క్షణంలో చలికాండ్రనెవ్వరిని చేరమరచు. ఇంకా స్నేహితులు అక్కర్లా, అతనికి శ్రీహరితోటే ఆడుకుంటాడు. అసురారిధనములో ఆడిన ఎట్లయిన అసుర బాలురతోడన ఆడమరచు.
అసురబాలుతో ఆడుకోడు, శ్రీహరితోటే ఆడుకుంటాడు. భక్తవత్సలుండు సంభాషించినట్లయిన పరభాషలకు మారు పలుకమరచు, సురవన్యుదనలోన చూచిన ఎట్లయిన చొక్కి సమస్తంబు చూడమరచు, హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లయిన నతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి జడత లేకయునుండును జడుని భంగి. ఈ జడుని భంగి అనే దగ్గరే ఉందండి కీలకమంతా. రాక్షసరాజు కొడుకుని అని చాలా అతిశయంతో, గర్వంతో, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా అలా ఉండి దూరంగా ఉంచటం కాదు, శ్రీహరి దగ్గరగా ఉన్నాడని వీళ్ళని దగ్గరికి రానివ్వట్లేదు. ఎవరితోటి నాకు ఇంకెవరితోటి అవసరం లేదు, ఏ స్నేహితుడు అవసరం లేదు, బంధువులు అవసరం లేదు, రాక్షసరాజు కొడుకుననే అతిశయం లేదు, ఇవన్నీ లేవు. జడునిలాగా అనే పదం వాడారండి ఇక్కడ. అంటే ఓ జడ్డిలాగా, చాలా డల్గా, ఏమాత్రం ఉత్సాహంగా చురుకుగా లేకుండా అని వాడారు ఇక్కడ. ఇక్కడ చురుకుగా ఉండటం అంటే దేని విషయంలో? లౌకిక విషయాల్లో చురుగ్గా లేడండి. అదే భగవద్గీతలో ఒక శ్లోకంలో కూడా, యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ, యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేహే అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ విషయాల్లో అయితే చాలా నాలెడ్జబుల్గా ఉంటారో లోకమంతా, ఆ విషయంలో ఇతను చీకట్లో ఉన్నవాళ్ళలాగా అసలు నాలెడ్జ్ లేకుండా ఉంటాడు. మనందరికీ తెల్లారి లేస్తే న్యూస్ పేపరు ఆమూలాగ్రం చదవాల్సిందే. ఆ నాలెడ్జ్ అంతా ఎందుకు పనికి వస్తుంది? శ్రీ మహావిష్ణువుని చేరడానికి అయితే ఏమీ పనికిరాదు. ఇది మనం గుర్తుంచుకొని ఈ లౌకికమైన నాలెడ్జ్ ఎంత తగ్గించుకుంటే పరమాత్మ యొక్క నాలెడ్జ్ సంపాదించడానికి మన బుర్రలో కొంచెం చోటు దొరుకుతుంది, 24 గంటల్లో కూడా కొంత చోటు దొరుకుతుంది అనేది ఈ జడుని భంగి అనే చోట కొంచెం గమనించి ఆ రకమైన జడత్వం మనలో కూడా తెచ్చుకుంటేనే మంచిదేమో అనిపించింది. ఇంత చురుగ్గా ఉండి మనం సాధిస్తున్నది ఏమిటి? ఈ చురుకుదనం అంతా ఏ విషయాల్లో చూపిస్తున్నామో మనకి మనం ప్రశ్నించుకుని కొంచెం ప్రహ్లాదునిలో ఉన్న జడత్వం ఏ విషయాల్లో ఉంది, మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకుని కొంచెం అలా ఉంటే బాగుంటుందేమో అనేది నాకు నేను అనుకుంటూ ఇక్కడ కూర్చోబెట్టారు కాబట్టి ఈ పూటకి నేను ఎదురుగా మైక్లో కూడా చెబుతున్నాను సాహసించి. మీకు చెప్తున్నట్టు కాదు అది. అతను ఎలా ఉంటాడు? పానీయంబులు ద్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచెన్ సురారిసుతుడు ఏతద్విశ్వమున్ సో భూవరా. ఈ విశ్వాన్నే మరిచిపోయాటండి. ఏం చేస్తూ? శ్రీహరిని గురించి ధ్యానిస్తుంటే ఈ విశ్వాన్నే మర్చిపోతాడు అతను. భగవద్గీతలో పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్నన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిత్ ఇలా ఉంటాడు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో అది ఇతను పాటిస్తున్నాడు అని పోతన గారు చెప్పారు. తత్వవిత్, తత్వాన్ని తెలుసుకున్నవాడు. తత్వం అంటే ఏమిటి? అహం బ్రహ్మాస్మి, పరమాత్మ ఎంత గొప్పవాడు, మనకి ఎంత చేరువుగా ఉన్నాడు, ఇలాంటివన్నీ తెలుసుకోవడమే తత్వజ్ఞానము, తత్వము. ఆ తత్వం తెలుసుకున్నవాడు అలా ఉంటాడని భగవద్గీతలోనూ చెప్పబడింది. ప్రహ్లాదుడు కూడా అలా ఉంటాడని చెప్పారు. ఆ జడత్వం చూసి హిరణ్యకశిపుడు చాలా బాధపడ్డాడండి. అరే, ఇలా జడులాగా ఉన్నాడు నా కొడుకు, ఏమాత్రం అతిశయం లేకుండా, ఒక గర్వము, ఒక స్వాతిశయము, ఒక సెల్ఫ్ ప్రెస్టేజీ, సెల్ఫ్ ఎస్టీమ్ ఇలాంటివి లేకుండా ఉన్నాడే అని భావించి ఇవి రావాలంటే విద్యాభ్యాసం చేయించాల్సిందే అని శుక్రాచార్యులు వారి కొడుకులైన చండ అమర్క అని ఇద్దరు, చండామార్కులు అని వాళ్ళిద్దరిని కలిపి అంటుంటారు. చండ అమర్క వాళ్ళిద్దరిని పిలిపించి మీ దగ్గర విద్యాభ్యాసానికి తీసుకెళ్ళండి వీళ్ళని,
అని అంటే వాళ్ళు తీసుకెళ్ళి మిగతా దైత్య బాలులతో కలిపి వీళ్ళని విద్యాభ్యాసంలో కూర్చోబెట్టారు, ఏవో చెప్పారు. చెప్పిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఈ తండ్రికి నా కొడుకు ఎంతవరకు చదువుకున్నాడో చూడాలనిపించింది. వాళ్ళు క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్స్ పంపించడం ఆ రోజుల్లో లేదేమో మరి. ఈయన పిలిచి ప్రోగ్రెస్ రిపోర్టు, అందుకని ఈయనే పిలిపించుకుని, నాయన నువ్వు గురువులు చెప్పిన దానిలో నీకు నచ్చింది చెప్పి దాని భావం చెప్పు నాయన అని అన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పిల్లాడు ఎలాంటి వాడండి? పలువురికి హ్లాదము కూర్చున్నవాడు కావున ప్రహ్లాదుడు అని పేరు ఇవ్వబడ్డ బాలుడు. చాలామందికి ఆనందం కూర్చాడని. ఎవరికి ఆనందం ఇచ్చాడండి? తల్లి గురువులు కూడా మీ నాన్న మాట విన్నాయన, మీ నాన్నే సుప్రీం అని చెప్తున్నారు. వాళ్ళ మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, గురువుల మాట అసలు వినలేదు. అది ఇప్పుడు తెలుస్తోంది. మీకు గురువులు చెప్పిన వాటిల్లో నీకు నచ్చింది చెప్పమంటే, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరునేమను మతి భ్రమణంబునన్ ఖిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడ వినుండుట మేలు నిశాచరాగ్రణీ. ఈ చీకటి ఇల్లు, ఈ దేహం, ఈ చీకటి నూతిలో పడి వీరు వారు అనే భిన్న దృష్టితో భ్రాంతి చెంది ప్రవర్తించక అడవిలో ఉన్న నే మేలే, అంతా శ్రీహరి మయము అని భావించి గ్రహించి అడవిలో ఉన్న నయమే అని ఈ పద్యం చెప్పాడండి. మీ గురువులు చెప్పిన వాటిల్లో నీకు నచ్చింది చెప్పు నాయన అని అంటే, మొట్టమొదటి విద్యా ప్రదర్శనమే అతని వైది స్తోత్రంతో మొదలుపెట్టేటికి అతనికి మొదట్లో కోపం రాలేదండి, నవ్వాడు. ఎవరు నేర్పారు నాయన నీకు ఇది? ఇవి నేను నేర్పలేదే, గురువులు కూడా ఇది నేర్పుండరే. ఎవరు నేర్పారు అంటే, ఎవరు నేర్పాలి? ఇది ఎవరు నేర్పక్కర్లేదు, మనకే అది వచ్చేస్తుంది. మనం సద్బుద్ధితో ఉంటే, మనం పరమాత్మ ధ్యానంలో ఉంటే. ఇంకా చదివేస్తున్నాను, మీరు చదువుతారా? చదివేసేనా? మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమ్ము అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి రంబుజేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఈ పద్యం భాగవతంలోనే ఒక మణిపూస అండి. ఎంత అత్యద్భుతమైన పద్యం. పోతన గారి చేతిలో భాగవతం ఆయన చేతిలోకి రావటం వల్ల మనకి దక్కిన ఆణిముత్యాల్లో ఇదొకటి. మందార మకరందాలు. థ్యాంక్ యూ. ఇంకోసారి మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకమ్ము అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము ఏ రీతి తరంబుజేరనేర్చు లలిత గుణశీల మాటలు వేయునేలా అని నాకు ఎవరు నేర్పాలి, ఇవన్నీ సహజంగానే నాకు ఈ భక్తి ఏర్పడింది నాన్న అని అతను చెప్పగానే గురువుల్ని ఈ తండ్రి తిట్టేస్తాడేమో అని గురువులకే భయం వేసేసింది ముందర. ఇదేంట్రా బాబు ఈ విష్ణు భోజనం ఏమిటని. వాళ్ళే రియాక్ట్ అయ్యారు. మహారాజా మేమే తీసుకెళ్తాం, మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్ళి మరోసారి ప్రయత్నిస్తాం, మమ్మల్ని ప్రస్తుతానికి వదిలేసి మాకు ఇంకో అవకాశం ఇవ్వండి అన్నారు. వాళ్ళు తీసుకెళ్ళారు. ఈసారి ఇతర బాలులతో కలిసి కాకుండా ఒక్కడిగానే చెప్పడానికి, కొంచెం స్ట్రిక్ట్గా ట్రీట్ చేయడానికి, కొంచెం అవసరమైతే 4 దెబ్బలు వేయటానికి సిద్ధమయ్యేంతగా వాళ్ళు సిద్ధమయ్యి తీసుకెళ్ళారు. కొంతకాలం గడిచింది. ఈసారి వాళ్ళు ఏం చేశారు, కొంచెం తెలివిగా ముందు తల్లి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ తల్లి ఏమన్నా కొంచెం జాగ్రత్తలు చెప్పి, నాయన ఈ పద్యాలు కాకుండా వేరే పద్యాలు పాడరా బాబు అని తల్లి ఏమన్నా చెప్తుందేమో అని వాళ్ళకి ఇంకా అనుమానమే. మళ్ళీ కొంతకాలం చదువు చెప్పారు కానీ మళ్ళీ ఏం పద్యం పాడతాడో అని వాళ్ళకి భయం ఉంది. సరే, అతనిలో మార్పు కనపడటం లేదు కదా, వాళ్ళకి కొంత తెలుస్తూనే ఉంటుందిగా. తల్లి దగ్గరికి తీసుకెళ్ళారు. తల్లితో సహా తండ్రి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు మళ్ళీ ఆ అమాయకపు తండ్రి ఈసారి ఏదో మారి ఉంటాడనే ఉద్దేశంతో, నాయన ఏం చదువుకున్నావు, ఏం చెప్పారు వాళ్ళు అంటే, చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో మర్మమెల్ల చదివానన్నాడండి. మనం చదివిన చదువులకి యూనివర్సిటీలు మనకిచ్చిన డిగ్రీలకే ఎంత పొంగిపోతామో, ఎంతమందికి పార్టీలు ఇస్తామో, నా చదువు పక్కన నా డిగ్రీ పెట్టకపోతే ఎంత కోపమో. ఆయన చదువులలో మర్మమెల్లా చదివాట. అదే సందర్భంలో సరే ఏం చదివావో మర్మం అంతా ఏమిటో చెప్పు నాయన అని అడిగితే, మనందరం ఎప్పుడూ తలుచుకునే ఒక శ్లోకం ఇక్కడ ప్రహ్లాదుడు తండ్రితో చెబుతుంటే ఉన్నది అనేది నాకు ఇప్పుడే తెలిసిందండి. ఈ చదువుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం. ఈ 9 భక్తులున్నాయి, వీటన్నిటి ద్వారా సేవించేది శ్రీ మహావిష్ణువునే అని చెప్పాడు. మళ్ళీ అదే, ఇది ఇంత గొప్ప ఈ 9 భక్తుల శ్లోకం ప్రహ్లాదుడు తన తండ్రితో చెప్పిన ఈ సందర్భంలో ఉంది అనేది నాకు తెలిసి చాలా ఆశ్చర్యం వేసింది. ఇలాంటివి ఎన్ని తెలియాల్సినవి ఉన్నాయో ఇంకా ఈ జన్మలో. అని చెప్పి ఇంకా ముందుకు వెళ్తూ, కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరిద విలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పిడి గురుడు గురుడు తండ్రి హరింజేరుమనియడి తండ్రి తండ్రి. అంటే మనలో తండ్రులు ఉన్నాం కదండి, ఏం చెబితే ఆ తండ్రి తండ్రి అవుతాడు అనేది ఇక్కడ చెప్పాడండి. మనం అలా ఉన్నామో లేదో ఒకసారి ఆలోచించుకుందాం. ఐఐటీలో సీట్ వస్తేనే నువ్వు నా కొడుకు అయినట్టు, లేకపోతే నా కొడుకువే కాదు పా ఎంబీబీఎస్ సీట్ రాదా నీకు. ఐఐటీలు ఎంబీబీఎస్లు కాదు, ఏమని చెప్తే తండ్రి తండ్రి అవుతాడు. తండ్రి హరిజేరుమని చెప్పేది తండ్రే తండ్రి. గురువులు ఏం చెప్తే గురువులు, కుంభినీధవు చెప్పేది ఆ చదువు చెప్పే గురువులే గురువులు. ఇప్పుడు మన లౌకిక చదువులు వద్దని కాదండి,
కొంతకాలం అయిన తర్వాత అయినా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు విద్యార్థులు ఇప్పుడు స్కూల్లో కాలేజీలో చదువుకుంటున్న వాళ్ళు లేరు అని నేను భావిస్తూ చెప్తున్నా. మనలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇలాంటి గురువుని వెతుక్కోవాలండి. అప్పుడంతా ఒక మ్యాథ్స్ లెక్చరరు, మ్యాథ్స్ టీచరు, ఫిజిక్స్ లెక్చరరు, మా బాలకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళంతా మనకంతా అవసరమే. డిగ్రీలు రావాలి, లేకపోతే ఇక్కడ కూర్చుని మనం ఇంత ప్రశాంతంగా భగవంతుడి విషయాలు వినడానికి ముందు పొట్ట గడవాలి కదా, దానికి ఆ చదువు కావాల్సిందే. కానీ తర్వాత అయినా ఇలాంటి గురువుని వెతుక్కోవాలి. కుంభినీధవు చేరు ఆయన గురించి చెప్పేది గురువు. అలాంటి గురువుని వెతుక్కునైనా మనం వెళ్ళి ఆ గురువుని సేవించి మనం తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకోవాలి. అలాంటి గురువు నాకైతే లభించారు. దేవిశెట్టి చలపతిరావు గారు, చిలకలూరిపేటలో ఉంటారు. నా అనేక జన్మల పుణ్యం. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మభస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగలితోడి పశువుగాక. మనకున్న అవయవాలన్నీ ఏం చేస్తే ఆ అవయవాలకి సార్థకత చేకూరుతుందో చెప్తున్నాడండి. ఆయన్ని చూసే కళ్ళే కళ్ళు, లేకపోతే 2 రంధ్రాల కింద లెక్క. వైకుంఠుని పొగడని వక్త్రంబు వక్త్రమే, అలాంటి నోరొక నోరేనా ఢమఢమధ్వనితోడి ఢక్కగాక. ఓ ఢమఢమఢమఢమ శబ్దం చేస్తూ ఢక్క ఉంటుంది కదా, దాంతో సమానం. మనం ఈ లౌకిక మాటలు ఎన్ని మాట్లాడుకున్నా దాంతో సమానం. వైకుంఠుని పొగుడుతూ ఒక స్తోత్రం చేస్తూ మనం రోజుకి ఎంతసేపు మాట్లాడినా అప్పుడు నోటికి సార్థకత. ఇలా ప్రతి హరిపూజనము లేని హస్తంబు హస్తమే, హరిపూజ చేయని హస్తం చెయ్యి ఒక చెయ్యనా తరుశాఖ నిర్మిత దర్విగాక. ఒక చెక్కతో చేసిన ఒక గరిటె, ఆ గరిటెతో సమానం. ఆ గరిటెతో ఏం చేస్తాం, ఇప్పుడు ఏదో అన్నం తీసుకుని ఈ కంచంలో పెట్టుకుంటాం, తింటాం. అంటే ఆ గరిటెంతో ఈ గరిటె కూడా అంతే. హరిపూజ చేస్తే ఈ చెయ్యికి సార్థకత, కానీ లేకపోతే అది ఒక చెక్క గరిటెతో సమానం అని చెప్తే అతను చాలా కోప్పడి గురువుల్ని, మిమ్మల్ని నేను బ్రాహ్మణ కుమారులు, శుక్రాచార్యుడు కుమారులు, నా గురుపుత్రులు అని చెప్పని మిమ్మల్ని ఆదరించి నేను నా కొడుకుని అప్పచెప్తే మీరు ఇలాంటి పనికిమాలిన చదువు చెప్తారా అని కోపంగా అన్నాడు. హరిభక్తి సులభంగా ఏం రాదు, అంత సులభంగా ఏం రాలేదు నాకు. నేను గురువులు ఏం చెప్పలేదు, నాకే అబ్బింది అని చెప్పని ప్రహ్లాదుడు పాపం గురువుల్ని వాళ్ళ తప్పేం లేదని అన్నారు. అయితే ఇతనికి కోపం ఆగక ఈ పిల్లాడిని వధించి రండి అని రాక్షసులతోటి పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షంబు నిందించి యత్కించిత్ భీతియులేక విష్ణున్ అహితున్ కీర్తించుచున్నాడు వల్దంచున్ చెప్పిన మానడు అంగమున పుత్రాకార తన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మీ పటుత్వంబులన్. ధనుజ పుత్రాకారతతో వ్యాధి జన్మించిందిటండి. అలాంటి కొడుకు జన్మిస్తే తండ్రి ఏమనుకుంటున్నాడు, ఒక వ్యాధి జన్మించింది నాకు, క్యాన్సర్ గడ్డలాగానో ఏదో పుట్టాడు ఇతను, అల్సర్ పుట్టినట్టు, వీడిని నరికేసి రండి అని పంపించాడు తండ్రి. రాక్షస భటుల్ని ఆదేశించాడు. అయితే వాళ్ళు అతన్ని పొడుస్తుంటే తంతుంటే అతను ఏం చేశాడు, తన్ను నిశాచరులు పొడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయివో ధనుజ భంజనయో జగదీశయో మహాపన్న శరణ్యవో నిఖిల పావనాంచు నుతించుగాని తా కన్నుల నీరుదేడు భయకంప సమేతుడుగాడు భూవరా. అబ్బా కొడతాడేంట్రా బాబు అని కానీ ఏడవటం కానీ ఏమీ లేదు. ఆ కొడుతుంటే కూడా శ్రీహరిని ధ్యానిస్తూ పెద్దగా పిలుస్తూ ఉన్నాడు.
ఎన్ని రకాల హింసించాలో అన్ని రకాల హింసించాడు. హింసిస్తే అతనికి ఏం కాలేదు. అతనికి ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇతన్ని ఏమి రక్షిస్తోంది, ఏ శక్తి రక్షిస్తోంది? ముంచితి వాధులన్ గదల మొత్తితి శైలతటంబులందు ద్రొప్పించితి శస్త్రరాజి బొడిపించితి మీద నిభేంద్ర పంక్తి రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు ద్రోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. ఇన్ని చేసినా చావట్లేదేంటి? అదే చదువులలో మర్మమెల్లా చదివాడు అతను. ఈ చచ్చేదేమిటి, ఈ దేహమే, లోపలున్న పరమాత్మ శాశ్వతం, ఆత్మ శాశ్వతం అని చదివాడు. ఆ ఆత్మగా తను ఉన్నాడు. అలా ఉన్నవాడిని చంపడం ఎవరి వల్ల కాదు. అతను చావడు అనేది అతను ప్రాక్టికల్గా చూపిస్తుంటే ఈ తండ్రికి అర్థం కాక చాలా గందరగోళం అయిపోతున్నాడు. సరే, గురువులు మరో అవకాశం ఇవ్వమని తీసుకెళ్తుంటే మోక్షప్రదాత శ్రీహరి కాబట్టి ఈసారి మీరు ధర్మార్థ కామాలు మాత్రమే చెప్పండి నాయన నా కొడుక్కి, గురుపుత్రులారా, ధర్మ అర్థ కామ ఈ 3 చెప్పండి చాలు, నేను మిగతావన్నీ అతన్ని మౌలి చేసుకుంటాను. మోక్షం సంగతి దాని జోలికి వెళ్ళకండి, మోక్షం అనగానే మళ్ళీ శ్రీహరి అంటాడు నా కొడుకు అని చెప్పి అతను ఒక సూచన కూడా ఇచ్చాడు. ఈసారి ఏం చేశాడు, ఇతను ఇంకాస్త ముదిరాడు. ఇతను ఒక్కడే హరిభక్తి కాకుండా దైత్య బాలురందరినీ సేకరించి సమీకరించి బోధించాడు. ఇది అంబేద్కర్ గారి సూచన స్లోగన్. ఇది సమీకరించు, బోధించు, సాధించు. అది ఇతను చేశాడు ఈ పని. సో వాళ్ళందరినీ చేర్చి ఈ రకంగా చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళకి ఆశ్చర్యం వేసి ఇదేమిటి, ఈ శ్రీహరి భక్తి ఏమిటి, శ్రీహరి సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అవటం ఏమిటి, ఇది నీకెలా తెలిసింది? నువ్వు పుట్టినప్పటి నుంచి మనందరం కలిసే పెరుగుతున్నాం కదా, కలిసి ఆడుకుంటున్నాము. ఈ శ్రీహరి పేరేమిటి, మేము ఎప్పుడు వినలేదు, ఇతను ఇంత గొప్పవాడని నీకెలా తెలిసింది, ఎవరు చెప్పారు అని అడిగాడు. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లాగా కూడా ఉంది భాగవతంలో. మనం సినిమాల్లో చూసి మనకు తెలిసిపోయింది, కానీ ఈ కథ ఇక్కడ ప్రహ్లాదుడే చెప్పాడు. నా తల్లిని మా తండ్రి తపస్సు కోసం వెళ్ళినప్పుడు ఇంద్రుడు వచ్చి చెరబట్టాడు. అప్పుడు నన్ను, మా తల్లి గర్భవతి, నేను గర్భంలో ఉన్నాను. అప్పుడు చెరబట్టి తీసుకెళ్తూ ఉంటే దారిలో నారద మహర్షి కనపడి ఈమెని చెరబట్టవద్దు, పుట్టేవాడు మంచి భాగవతోత్తముడు పుడతాడు, అతని వల్లే వాళ్ళ తండ్రికి మరణం సంభవిస్తుంది, అందువల్ల నువ్వు ఈమెను నాకు వదిలిపెట్టు, నా ఆశ్రమంలో పురిడి పోసి నేను పెంచుతాను పిల్లాడిని అని చెప్పంటే సరే అలాగే అని ఇంద్రుడు అంత మాత్రం అర్థం చేసుకున్నాడు చక్కగా. నారద మహర్షి చెప్పాడు కాబట్టి, దేవర్షి చెప్పాడు కాబట్టి. అక్కడ లీలావతికి, ఆమెకి కయాధువు అనే పేరు ప్రస్తావించారు భాగవతంలో. లీలావతి అని మన తెలుగు సినిమాల్లో పెట్టారు. ఆమెకి నమస్కరించి ఆమె చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంద్రుడు బుద్ధిగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఈమెని నారద మహర్షి తన ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ పురుడు పోశాడు. అక్కడ ప్రహ్లాదుడు పుట్టబోతూ ఉండగానే నారద మహర్షి నా తల్లికి, అంటే ప్రహ్లాదుడు చెప్తున్నాడు దైత్య బాలులతోటి, నా తల్లికి తత్వజ్ఞానాన్నంతా బోధించాడు, శ్రీహరి యొక్క గొప్పతనాన్నంతా చెప్పాడు, అది నేను గర్భస్థుడిగానే ఉండి కూడా నేను నేర్చుకున్నాను, తెలుసుకున్నాను అని చెప్పాడు. సో మళ్ళీ హిరణ్యకశిపుడి దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చారు. మళ్ళీ సేమ్ సీన్ రిపీటెడ్. మళ్ళీ చెప్పమన్నా కూడా ఇలాగే చెప్తుంటే నీకెవరు బలం రా, ఎవరి బలం చూసుకుని నన్ను ఎదిరిస్తున్నావు అంటే, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండు, అట్టి విభుడు బలమ సురేంద్ర. నీకు నాకు కూడా బలం శ్రీహరే నాయన, నీవు తెలుసుకోవట్లేదు, నీకెవరు బలం అంటారేమిటి అని అంటే, ఎక్కడరా నీ హరి అని అప్పుడు ఇతన్నే అడిగేశాడు. అడిగితే ఈ పద్యం కూడా మనం రోజు చదువుకోదగిన పద్యం.
మనకి ఎప్పుడు భక్తిగా భగవంతుని ధ్యానించాలనుకున్నా కూడా తలుచుకోదగిన పద్యం, అందరూ కంఠస్థం చేయదగిన పద్యం. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగళ్ళ నిశలన్ ఖజ్యోత చంద్రాత్మలన్ కలడోంకారమునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీశుండు కలండు తండ్రి వెదకంగానే ఎక్కడున్నాడు వెతుక్కుంటున్నాను నాకు కనపడలేదు అంటావేంటి, ఎక్కడున్నా ఉన్నాడు. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు ఆయన అనేటప్పటికీ ఇప్పుడు ఎవరు జాగ్రత్త పడాల్సి వచ్చింది అని వ్యాస భాగవతంలో లేని ఒక చమత్కారం పోతన గారు మనకు అందించారండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ భావం తలుచుకుంటేనే. హరి సర్వాకృతులంగలండనుచు ప్రహ్లాదుండు భాషింప, ఆయన ఎక్కడైనా ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. సత్వరుడై ఎందును లేడని సుతున్ దైత్యుండు తర్జింప, ఎక్కడా లేడు అని అతను అంటున్నాడు, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడని ప్రహ్లాదుడు అంటున్నాడు. అప్పుడు శ్రీహరి ఏం చేశాడంటే శ్రీ నరసింహాకృతి నుండెన అచ్యుతుడు, నరసింహాకృతి ఆల్రెడీ డిజైన్ చేసుకున్నాడు ఆయన. వీడు అడిగిన ప్రశ్నలన్నీ ఉన్నాయి కదా, మృగం చంపకూడదు మనిషి చంపకూడదు అని, అందుకని నరసింహాకృతి రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇంకా ముహూర్తం హిరణ్యకశిపుడే పెట్టుకుంటాడు. సంధ్యా సమయాన్ని చూసుకుని వాడు పోవాల్సిన టైం వాడే చూసుకున్నాడు. అది మధ్యాహ్నం అడుగుంటే వాడిని చంపడం కొంచెం శ్రీహరికి కూడా సాయంత్రం దాకా సాగదీయాల్సి వచ్చేది. ముహూర్తం వాళ్ళు పెట్టుకున్నాడు. తర్వాత ఆకారం మాత్రం ఈయన నరసింహాకృతి నుండిన అచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను ఉద్దండ ప్రభావంబునన్, అంటే నరసింహస్వామి అన్ని దిక్కులలో అన్ని చోట్ల అన్ని ప్రాణులలో, అంటే హిరణ్యకశిపుడు ఎక్కడ చూపిస్తాడో అక్కడి నుంచి బయటికి రావాలి, అంత రెడీగా ఉండాలి. ఒక చోట ఉంటే అతను ఇటువైపు చూపిస్తే మరి ఇటు నుంచి రావాలి కదా, అందుకని ఇటు ఉన్నాడు అటు ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు, తనలోనూ ఉన్నాడు ప్రహ్లాదుల్లో ఉన్నాడు, ఎక్కడ చూపించమంటే అక్కడి నుంచి బయటికి రావడానికి నరసింహాకృతిలో అచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావంబునన్ను ఉన్నాడండి. అందువల్ల నరసింహస్వామిని ఆరాధించేవాళ్ళు, మనకి చిలకపాటి రంగారావు గారు ఒళ్ళు పులకరిస్తోందేమో, ఆయనకి నరసింహుడు అనే పేరు వినగానే ఒళ్ళు తెలీదు. నరసింహవతారం ఉద్భవించినప్పుడు టెంకాయ ఈ స్తంభంలో చూపగలవా అని అడిగాడు ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశిపుడు. అతను ఏమని సమాధానం చెప్తున్నాడు, అంభోజాసనుడాదిగా గల తృణ పర్యంతంబు విశ్వాత్ముడై సంభావంబున నుండు ప్రోఢ విపుల స్తంభంబునందుండడే. అన్ని చోట్ల ఉండే శ్రీహరి ఈ స్తంభంలో ఉండడా, నీ అనుమానంగానే ఉంటాడు. స్తంభాంతర్గతుడయ్యు నుండుటకునే సందేహమున్ లేదు, నిర్దంభత్వంబున నేడుగానపడు ప్రత్యక్ష స్వరూపంబునన్ ఉంటాడు, నీకు కనపడతాడు అని చెప్పేశాడు. అతను ఒక్క బలమైన తన హస్తంతో ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. నరసింహస్వామిని మనందరం దర్శించుకుందాం. ఒక అద్భుతమైన వచనం రాశారు పోతన గారు. ఆ వచనం మీరంతా ఎవరన్నా కొంతమంది చదివి ఉండొచ్చు, కొంతమంది వినుండొచ్చు. వినని వాళ్ళు కొత్తగా వినండి, విన్నవాళ్ళు మరోసారి వినండి. నాకు చేతైనట్టుగా చదువుతాను, కళ్ళు మూసుకుని వినండి, నరసింహస్వామిని ఆలోచించుకుంటూ వినండి. ఇట్లు దానవేంద్రుండు
పరిగృహ్యమాన వైరుండును, వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును, రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును, వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును, హృదయ చాంచల్యమాన తామసుండును, తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండును అయి విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు చూపుమని కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబు వేసిన వేటుతోడన దశ దిశలును మిడుంగురులు చిటిలింబడి పెటిలిబడి బంభజ్యమానంబగు మహాస్తంభంబు వలన ప్రళయ వేళా సంభూత సప్త స్కంధ బంధుర సమీరణ సంఘటిత ఘోర జోఘుష్యమాన మహావలాహక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబులయి ఎగసి ఆకాశ కుహరాంతరాళంబు నిరవకాశంబు చేసి నిండినం పట్టుసాలక దోదూయమాన హృదయంబులయి పరవశంబులయి పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ జరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కథాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా. ఇక్కడి నుంచి నృసింహుని అవతారాన్ని వర్ణిస్తున్నారండి పోతన గారు. అద్భుతం. ప్రఫుల్ల పద్మయుగల సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును, చరణ సంక్రమణ ఘన వినమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధ జలధిజాత సుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుగలుండును, ఘనఘనాయమాన మణికింకిణీ గణముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటిప్రదేశుండును, నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును, ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధమధ్యుండును, కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, దుర్జన ధనుజ భట ధైర్య లతికా లవిత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విసంకట క్షేత్ర విలేఖన చుంచులాంగలాయమాన ప్రతాపజ్వలన జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రచేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతర ఖరతర ముఖ నఖరుండును, శంఖచక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర భృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిరర్గళానేక శత భుజార్గలుండును, మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును, త్రివలీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును, ప్రకంపన కంపిత పారిజాత పాదపల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలిత అధరుండు, శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాన సప్త జిహ్వాతులిత తరలతరాయమాన విభ్రాజమాన జిహ్వుండును, మేరు మందర మహాగుహాంతరాల విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును, నాసికా వివర నిస్సరన్ నివిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును, పూర్వపర్వత విద్యోతమాన ఖద్యోతమండల సదృక్ష సమంచిత లోచనుండును, లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకా గ్రహమండలుండును, శక్రచాప సురుచురోదగ్ర మహాభ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును, ఘనతర గండ శైలతుల్య కమనీయ గండభాగుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, సటాజాల సంచాలన సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును, నిష్కంపిత శంఖవర్ణ కర్ణుండును, మంథ దండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాశి కల్లోల శేఖరాకార భాసుర కేసరుండును, ఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును, నిజ గర్జా నినాద నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరావణ సార్వభౌమ ప్రముఖ దిగిభరాజ కర్ణకోటరుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును, దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంధి యాతుధాన నిగురుంబ గర్వాంధకారుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును అయిన శ్రీ నరసింహదేవుండు ఆవిర్భవించినంగనుంగుని. ప్రహ్లాద వరద గోవిందో గోవింద. జై వీర నరసింహ. ఆ పూజ చూస్తూ మీరు ఒక నిమిషం ఆలోచించండి. మన కోసం ఆయన నిన్న భిక్షుకుడు అయ్యాడండి. వామనుడిగా
ఎవరి కోసమైనా మనం అడుక్కుంటామా? భిక్ష ఎత్తాడు మన కోసమని, మనల్ని కాపాడటం కోసమని. లేదా బలిచక్రవర్తి మీద ఆయనకేమి శత్రుత్వం? ధర్మాన్ని కాపాడటానికి ఆయన భిక్షుడయ్యాడు. ధర్మాన్ని కాపాడటం కోసం ఆయన విచిత్రమైన ఆకృతిని ఏరికోరి ఎంచుకున్నాడు. నరసింహం ఏమిటండి? లేకపోతే నరుడు, ఇక్కడ దాకా నరుడులాగా ఉండటం ఏమిటి? ఇక్కడ సింహం లాంటి సింహం యొక్క ముఖం ఉండటం ఏంటి? ఆయన్ని చంపడం ఎలా చంపాడు? రాత్రి పగలు కాకుండా సంధ్యావేళలో ఇంట్లోనూ బయట కాకుండా గడప మీద కూర్చోబెట్టి, ఆయుధాలతో కాకుండా గోళ్ళతోటి, జీవించి ఉన్నవి మరణించినవి కాకుండా, అంటే గోళ్ళు జీవించినవి కాదు మరణించినవి కాదు. ఎందుకంటే మనం గోళ్ళు కట్ చేస్తుంటే మనకి నొప్పి కలగట్లేదంటే జీవం లేనివి. కానీ పెరుగుతున్నాయంటే జీవం ఉన్నాయి, అంటే జీవం ఉన్నాయి, జీవం లేనిది కూడా. అలాగే ఇంట్లోనూ బయట కాకుండా గడప మీద, ఆకాశంలో భూమి మీద కాకుండా ఒళ్ళో తన తొడల మీద కూర్చోబెట్టుకుని, అతను ఎంత డిజైన్ చేసుకుని వరం అడిగానని, అతను ఎంత తెలివిగా అడిగానని అనుకున్నాడో, అతనికంటే శ్రీహరికి తెలివితేటలు తక్కువ ఉంటాయిటండి. మనల్ని పుట్టించిన వాడికి మనకన్నా ఎక్కువ తెలివితేటలు ఉండవు. పుట్టించిన వాడంటే తండ్రి కాదండి, లోకాలకు తండ్రి. అందువల్ల మనం భగవంతుణ్ణి హిరణ్యకశిపుడి కథ నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటుంది? నాకేమనిపిస్తుందంటే, రావణాసురుడు బ్రహ్మాండమైన వరం అడిగాను అనుకున్నాడు. మనుషులు కోతులు తప్ప మిగతా ఎవరితోటి నాకు మరణం లేకుండా అని ఆ రెండే వచ్చి చంపాయి. వీడేదో రకరకాల లిస్ట్ అంతా చదివాడు. ఏంది, నరసింహం అనే ఒక విచిత్రాకృతి ధరించి వచ్చి ఈ వరాలన్నింటినీ నల్లిఫై చేస్తూ వీడిని చంపాడు. అంటే మనకి వరాలు అడగటం చేత కాదు అనేది రుజువు అవుతోంది అనేక సార్లు. అయిపోయిందా? ఆయన ఎంత ఆవేశంగా, ఎంత కోపంగా, క్రోధంగా హిరణ్యకశిపుడిని వధించాడనేది ఆయన రూపం ఆలోచిస్తేనే తెలుస్తుంది. నరసింహాకృతి దాల్చి అతన్ని చంపిన ఆ నరసింహాకృతి దాల్చి హిరణ్యకశిపుడిని వధించిన ఆ నరసింహస్వామి మనందరినీ కాపాడతాడని నేను కూడా ధ్యానం చేస్తూ, ఆయన ఆవేశాన్ని తగ్గించడానికి దేవతలు అందరూ ఎవరెవరు ప్రార్థించారో తెలుసా అండి? ఆయన ఆవేశాన్ని తగ్గించడానికి బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు, మహర్షులు, పితృదేవతలు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, కింపురుషులు, వైతాళికులు, కిన్నరులు, విష్ణు పార్షదులు, వీళ్ళంతా ప్రార్థించారండి విష్ణువుని శాంతించమని. ఆయన శాంతించలేదు. అదంతా నటన. ఆయనకి శాంతించకపోవడం ఏమిటి? ఎమోషన్స్ని ఆయన కంట్రోల్ చేసుకోలేడా? నటన. ఎవరి మాట వింటాడో చెప్పబోతున్నాడు. వీళ్ళందరూ ప్రార్థించారు, ఆయన శాంతించలేదు. లక్ష్మీదేవిని పిలిచి, అమ్మ నువ్వు చెప్పు, మీ ఆయనే కదా అన్నారు వీళ్ళంతా. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్దామని అనుకుంటూ చూసి, మా ఆయన్ని ఇలా ఎప్పుడూ నేను చూడలేదు, ఇదేం ఆకారం, ఈ ఆకారం దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నానని ఆవిడ కూడా వెళ్ళలా. ఆవిడది నాటకమే కావచ్చు, సింహంలాగా ఉన్నాడు, నాయుడుగా కూడా సింహంలాగానే ఉన్నాడు అని ఆవిడ కూడా అన్నారు. అప్పుడు అందరూ గ్రహించి, ప్రహ్లాదుడి కోసం వచ్చిన అవతారం ఇది, ప్రహ్లాదుడు ప్రార్థిస్తేనే శాంతిస్తాడు అని తెలుసుకుని ప్రహ్లాదుడిని ముందుకు తోశారు. ప్రహ్లాదుడు ప్రార్థించాడు, ఆయన ప్రసన్నుడైనాడు. ప్రసన్నుడై నీకేం వరాలు కావాలో కోరుకో. ఇక్కడే చమత్కారం, శ్రీహరి చమత్కారం. ప్రహ్లాద, నేను ఏ వరాలైనా ఇవ్వగలను,
ఎవరైనా ఏ ప్రాణి అయినా, ఇందాక నేను పెద్ద జాబితా చదివానే, రకరకాల జాతులు, సిద్ధ చారణ వాళ్ళందరూ, గంధర్వులు అందరూ ఎవరైనా నన్నే వరాలు అడగాలి, నేనే ఇస్తాను. నీకు కూడా ఏ వరం కావాలన్నా ఇస్తాను, కోరుకో అన్నాడు. ఏ వరం కావాలన్నా అనే చోటే మనమైతే 1,00,000 లిస్టు చదువుతాం. అక్కడ ప్రలోభ పెట్టడానికి చూస్తున్నాడు అనేది గుర్తించాడు ప్రహ్లాదుడు. గుర్తించి ఆ మాట అంటాడు కూడా, నన్ను ప్రలోభ పెట్టడానికి చూస్తున్నావు తండ్రి, నిన్ను చూసిన తర్వాత కూడా నేను ఇంకా వరాలు అడుగుతానా? అయితే ఒక వరం ఇవ్వు. ఏం వరం? నా కోరిక ఏదైనా తీరుస్తా అన్నావు కదా, నాకు కోరికలు లేకుండా ఉండే వరం ఇమ్మన్నాడండి. తృప్తి పడినవాడు, తృప్తిగా ఉన్నవాడు అతనికన్నా గొప్పవాడు ఎవరుంటారండి? సో నాకు కోరిక లేని వరం ఇమ్మన్నాడు. సరే, అలాగే నీకు కోరికలు లేకుండా ఇస్తున్నాను, కానీ నా కోరిక ప్రకారం ఒక మన్వంతరం వరకు నువ్వు దైత్య దానవుల పరిపాలకుడవై నువ్వు పరిపాలించు, ఇది నా కోరిక అన్నాడండి శ్రీ మహావిష్ణువు. అంటే ఇతన్ని, తన భక్తుడిని ఒక పరిపాలకుడుగా, ఒక సింహాసనాధీశుడుగా చూద్దామని శ్రీహరి ముచ్చటపడ్డాడు. అందుకోసని నువ్వు పరిపాలించు నాయన, తర్వాత నువ్వు నా దగ్గరికి వద్దు కానీ, నాలో లీనమవుదు కానీ అని చెప్పాడు. ఇతను సరే వరం కోరుకోమన్నావు కదా, నేను నీ మాట కాదన్నట్టు ఉండటం ఎందుకు? అప్పటిదాకా వాళ్ళ నాన్న మాట కాదన్నాడు, కానీ ఇక్కడ మాత్రం చమత్కరించాడు. నాకు ఒక వరం ఇవ్వు. నా తండ్రి చాలా మూర్ఖుడయి నిన్ను ద్వేషించి నన్ను హింసిస్తుంటే నువ్వు వచ్చి అతన్ని సంహరించావు. అతన్ని పాపాలని నువ్వు క్షమించి అతన్ని పవిత్రుడిగా నువ్వు భావించు అంటే శ్రీహరి ఏమన్నాడంటే, నాయన నీలాంటి పుత్రుణ్ణి కన్నందుకు 21 తరాలు అటు ఇటు లేదు, అటే చెప్పాడు శ్రీ మహావిష్ణువు. అటే వెనక్కి 21 తరాల పూర్వీకులందరూ తరించిపోయారు ఇలాంటి పుత్రుడు కలిగినందుకు అని. మనందరం ఓసారి ఆలోచిద్దామండి. మనం 21 తరాలని కాకపోయినా కనీసం మనం ఎంతవరకు ఉండగలమో ఆలోచించుకుని మన వరకైనా తరిద్దాం. 21 తరాలని తరింపజేసినా చేయకపోయినా. అందువల్ల 21 తరాలు తరించారు. అదీగాక నా స్పర్శ తగిలింది అతనికి. అతను ఎంత ధన్యుడండి. హిరణ్యకశిపుడు పెద్ద విలన్ అయితే అయి ఉండొచ్చు, కానీ శ్రీహరి ఒళ్ళో కూర్చుని అక్కడ మరణించాడంటే అతని ధన్యుడు. అతని కథ విన్న మనం కూడా ధన్యులం. ఈ కథకి 3 ఫలశ్రుతులు కూడా చెప్పారండి. నృసింహదేవుడు స్వయంగా నరసింహస్వామి ఈ కథ విన్న వాళ్ళకి తగిన సమయమున కర్మబంధముల నుండి విముక్తులగుదురు అని చెప్పాడండి. మనందరికీ ఈ కథ వింటున్నాం కదండి, మనందరికీ కూడా తగిన సమయమున అంటే ఆ తగిన సమయాన్ని మనం తెచ్చుకోవాలండి. తగిన సమయం ఇప్పుడేనండి. మనం తెచ్చుకుంటే ఇప్పుడు, తెచ్చుకోకపోతే ఎన్ని జన్మలకైనా మనకి ఆ సమయం రానట్టే లెక్క. మళ్ళీ తగిన సమయం మన చేతిలో ఉంది, ముహూర్తం మనమే పెట్టుకోవాలి. తగిన సమయంలో కర్మబంధముల నుండి ముక్తులగుదురు. బ్రహ్మదేవుడు ఒక ఫలశ్రుతి చెప్పారండి, అన్ని విధముల భయముల నుండి ముక్తులగుదురు. ఈ నరసింహస్వామి చరిత్ర విన్నవాళ్ళు అన్ని విధముల భయముల నుండి ముక్తులగుదురు. ఏ ప్రాణి అయినను సంహరింపదలిచి దగ్గరకు చేరినను మృత్యుదేవత కూడా అతన్ని ఏమీ చేయజాలదు. అంటే ప్రాణభయం ఏర్పడినప్పుడు నరసింహస్వామిని తలుచుకోవటం అనేది ఒక సూచనగా బ్రహ్మదేవుడు స్వయంగా చెప్పాడని వ్యాస మహర్షి భాగవతంలో ఉటంకించారు. అందువల్ల ఆపదలు కలిగినప్పుడు మనం ధ్యానించదగిన దైవం నరసింహస్వామి అనేది తెలుస్తోంది. ఇంకో ఫలశ్రుతి నారద మహర్షి చెప్పారండి, సర్వకర్మల నుండి విముక్తులవుతారు ఈ కథ విన్నవాళ్ళు. భయరహితమైన పరంధామమును పొందెదరు. పరంధామం చేరటానికి ఈ కథ విన్నా స్మరించినా మనకి ఆ భయరహితమైన పరంధామానికి ఈ కథ చేరుస్తుంది అని అందరూ ఫలశ్రుతి చెప్పారు. కాబట్టి మనందరం ఆ దిశగా ప్రయాణాన్ని సాగించి అడుగులు వేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గోవింద ప్రహ్లాద రమణ గోవింద. ఎంత బాగా చెప్పారంటే, మన వ్యాస భాగవతంలో ఏమున్నది, పోతన గారి భాగవతంలో ఏమున్నది అని కూడా విశదీకరిస్తూ చెప్పి భగవద్గీతలో విషయాలను కూడా సమన్వయపరుచుకుంటూ, అలాగే మరి పోతన్న గారు ఎటువంటి పదాల్ని ఎక్కడ ప్రయోగించాడు అర్థవంతంగా. ఒక ఉదాహరణ బ్రహ్మాండం చెప్పారు. బ్రహ్మదేవుణ్ణి ఇప్పించవే అని అడిగినట్టు చెప్పాడు. పోతన గారు మళ్ళీ దొరకడండి. అట్లా ఎవరి క్వశ్చన్ వేసినా కూడా పోతన గారు దొరకడు. ఎందుకంటే ఇటువంటి చక్కటి ప్రయోగాలు ఆయన భాగవతంలోంచి తీసుకొని చెప్పడం అనేటువంటిది చాలా గొప్ప విశేషము. నేను వారు ఇంత బాగా
ఈ కథ నడిపిస్తుంటే నేను వారిలో 8 లక్షణాలు గమనించానండి. 8 లక్షణాలు గమనించాను. ఆ 8 లక్షణాలు చెప్పి తర్వాత మీ అందరూ కొద్దిమంది ఇవాళ ఆలస్యమైంది కాబట్టి కొంచెం మంది బాగా విశ్లేషించగలిగిన వారు ఒక్కొక్క నిమిషం విశ్లేషిస్తే గురువుగారి కాలాతీతం కాకూడదు, అది దృష్టిలో పెట్టుకొని మనం చక్కగా వారు చెప్పిన దాని మీద మనం విశ్లేషించండి. ఆయనలో నేను గమనించిన 8 లక్షణాలు ఏంటంటే, కోదండరామ్ గారికి భాగ్యము మాధురీగళము, భాగ్యము మాధురీగళము, భాషలు సుస్వరగానమందు, సౌభాగ్యము సంస్కృతాంధ్రముల పాండితి. మూడోదండి, సౌభాగ్యము సంస్కృతాంధ్రముల పాండితి, కాయము పూర్ణమాయురారోగ్యము, నమ్రతాన్వితము రూపము, మంచి వినయంగా ఉంటారు. నమ్రతాన్వితము రూపము, ఆశయమున్నతంబు. ఏంటండి ఆయన ఆశయం ఉన్నతంబు? ఆశయమున్నతంబు వైరాగ్యము, భక్తియోగమనురాగము. ఆయన ఎప్పుడు భక్తిగా ఉంటారు. ఒక ఎతిలాగా నేను మారిపోవాలనే కోరిక మానసికంగా, అంటే ఆశ్రమం వదిలిపెట్టి కాదు. భక్తియోగమనురాగము, చిత్తము నుండు రాముడు. ఆయన మనసులో ఎప్పుడు కూడా రాముడు ఉండటం వల్ల ఈ కథ ఇన్ని లక్షణాలు ఉండటంలే ఆయన ఇంత చక్కగా చెప్పారు. మరి ఆయనకి ధన్యవాదాలు. మా పద్య సారస్వతి పరిషత్ తరఫున గానం కూడా చక్కగా చేశారు. సభకు నమస్కారం. ఈరోజు నేను గమనించింది ఏమిటంటే, వారు నరసింహస్వామి వారి అవతరణ గురించి ఆ సన్నివేశాన్ని చెబుతుంటే లక్ష్మీ నరసింహారావు గారు లోపల ఉన్నాయని బయటకు వచ్చాడు. సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహుడే మనకి ఆవిర్భావం జరిగినట్లుగా నేను గమనించినటువంటి అంశం. చాలా అద్భుతంగా వాటిలో ఉన్నటువంటి పద్యాలన్నింటినీ చాలా చక్కగా ఆయన ఆలపించారు. ఆయనకు ఉన్నటువంటి అదృష్టమే అది. చక్కగా పాడగలడు, ఎంత సౌందర్యంగా ఉంటాడో. ఆయన గొంతుకు మేకప్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. గొంతుకి మేకప్ వేసుకునే అవసరం లేనటువంటి మంచి స్వరం కలిగినటువంటి వాడు మన కోదండరామ్ గారు. మంచి ఉపన్యాసం ఈరోజు భాగవతంలోనే అత్యున్నతమైనటువంటి ఒక మంచి ఘట్టం. ఆ ఘట్టాన్ని మన కోదండరామ్ గారు ఆయన కోదండంలో నుంచి ఆ రోజు కోదండంలో నుంచి ఆయన శరాలను ఎట్లయితే వదిలిపెట్టాడో, ఆ రాములు వారు శరాలను వదిలిపెడుతుంటే వేసిన బాణం తీసిన బాణం కూడా తెలియదట. అక్కడ ఎంతమంది రాక్షసులు చనిపోతుంటే అన్ని బాణాలు వేశాడని ఆ రోజు లెక్క కట్టారు. అట్లానే ఆయన అలా ఆ పద్యాలను కూడా అలవోకగా ఆలపించారు. కోదండరామ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. సభాయ నమః. ఈరోజు నృసింహావతారం ఎలా ఉంటుందో చక్కగా గద్యంలో వారు వివరించారు. అద్భుతమైనటువంటి శైలి, ఆ ధారణా శక్తి. ఒక్కసారిగా హృదయం జల్లుమన్నది, తెలియకుండానే రెండు చేతులు కూడా అలా కలిసిపోయినాయి. ధన్యవాదాలండి, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ బాలు గారు. సభయ నమః. భక్త ప్రహ్లాద సినిమాలో పద్యాలు చాలా చక్కగా అనిపించారు. మళ్ళీ సినిమా చూసినట్టే ఉంది టీవీ సీరియల్లో. రోజారమణి గొంతు సుశీల పడితే ఆ ఘంటసాల గంటల్లో అన్నయ్య మనకి వినిపించారు. చాలా బాగుంది. స్వతహాగా అన్నయ్య జీవిత బీమా ఎల్ఐసిలో పనిచేశారు. అప్పుడేమో పనిచేస్తున్నంత కాలం ఏమో దేహానికి బీమా ఇచ్చారు. ప్రస్తుతం స్థితి మార్చుకొని ఆత్మకి బీమా చేయడం కోసం ఈ పరమ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ మనందరికీ శుభాన్ని కలిగిస్తున్నారు. చాలా అద్భుతమైన కార్యక్రమం. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ సార్. వెంకరాజ్ గారు. అన్నయ్య గారు చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు ప్రహ్లాద్ చరిత్ర జరిగింది కాబట్టి, ప్రహ్లాదుడే పాటి పైడి కానుకలిచ్చే మదగజంబెన్నిచ్చే మౌక్తికములు, నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు, అహల్య నీకే అగ్రహారమిచ్చే ఉడత నీకే పాటి అడిగంబులు చేసే ఘన విభీషుండే మీ కట్నమిచ్చే పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు, ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేను కా
ఎందుకని నన్ను రక్షింపవు విందువదన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఒక్క అరక్షణం చెప్పి ఊరుకుంటా. నిత్యము నరసింహుని తలుచుకుంటా. మన ఒంగోలులో కళ్యాణం జరుగుతుంటే నన్ను లోపలికి రానిలా. విఐపి పాస్ తీసుకొచ్చారు మన విహెచ్పి వాళ్ళు. వివిఐపి పాస్ ఉంటుందిట. నేను చూస్తూ నాకు టీవీలో చూస్తూ ఉన్నా. స్వామి నేను అక్కడికి వచ్చి చెప్పాల్సిన వాడిని ఇక్కడ కూర్చున్నానే అనుకున్నా. మీరు నమ్మండి నమ్మకపోండి, అక్కడ అర్చకులు శ్రీగంధం ధారయామి అని నరసింహస్వామికి చల్లుతుంటే దాదాపు చాలా దూరం ఉంది. నా చొక్కా మీద వచ్చి గంధం పడిందండి 3 సార్లు. ఒకసారి ఏలు మీద పడింది, తుడుచుకున్నా. ఓసారి చొక్కా మీద పడింది, తుడుచుకున్నా. ఏంది ఇట్లా పడుతుంది? పక్కన వాళ్ళని అడిగా, ఏందండి ఇదేంది అంటున్నారు. చివరికి ఇట్లా ఎత్తి చూస్తే హనుమంతుడు వచ్చి వేస్తున్నాడండి. నాకు కనబడ్డాడు. నిజంగా నేను అబద్ధం చెప్పను. నాకు హనుమంతుడు గంధం వేస్తున్నాడు. నేను అప్పుడు అనుకున్నా, మనం పోక్కర్లేదురా భగవంతుడి దగ్గరికి, ఆయనే మన దగ్గరికి వస్తున్నాడు అని అనుకున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారం చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ రంగారావు గారు. స్తుతమతి అయిన ఆంధ్రకవి కోదండరామునికి ఎలగలిగే ఈ అతులిత మాధురీ మహిమ, శ్రావ్యమైన మధురమైనటువంటి కంఠంతో ఘంటసాల సుశీల శ్రావ్యమైన మధురగానం చేసి మనల్ని అందరినీ ఆలపించి మనల్ని ఆ శ్రావ్యంలో ముంచెత్తారు. నిజంగా శ్రోతలందరూ మంత్రముగ్ధులైనారు. కొంచెం సమయం అంటే అది ఉపాఖ్యానం అట్లాంటిది ప్రహ్లాద చరిత్ర కాబట్టి ఎక్కువ సమయం తీసుకున్నా కూడా ఇంకా వినాలి అనేటువంటి కుతూహలాన్ని. తర్వాత చదువుని వాడు అజ్ఞుండగు చదివిన సరసద్వివేక చతురత కలుగును నే చదివినవి పెక్కుగలవు చదువులలో మర్మమెల్లా చదివిది తండ్రి అయినటువంటి మరి హిరణ్యకశిపుడు కుమారుని దగ్గరికి తీసుకొని నాయన ఏం చదివావంటే ఇది చెప్పాడు. కాబట్టి విద్యచే భూషితుండై వెలయుచున్న దొడరి వర్జింపనగుజుమి దుర్జనుండు చారు మాణిక్యభూషణ శస్తమస్తకంపైన పనగము భయంకరము కాదే. ఈయన మాత్రం చదివినవి అందులో శీసపద్యాలు ఉన్నాయి చాలా చక్కని. మందార మకరంద మాధుర్యము. నిజంగా కందపద్యాలు శీసపద్యాలు రాయటంలో సిద్ధార్థుడు పోతనామాత్యుడు. అటువంటి చక్కని పద్యాలను వినిపించి అందరినీ మంత్రముగ్ధులు చేసినందుకు ప్రత్యేకించి కోదండరామ్ గారి కృతజ్ఞతలు తెలుపుతూ మరి అధ్యక్షుల వారికి కూడా సమయం ఇచ్చినందుకు ఈ అధ్యక్షుల వారికి ఆ అధ్యక్షుల వారికి ఇద్దరికి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు కోదండరామ గారు చెప్పడం అంటే నాకు ఆ ఘంటసాల దిగి వచ్చినట్టేను. ఈ చివరి ఘట్టం అప్పుడు నాకు తెలియకుండానే అసృనయనాయాలు వచ్చాయి. అవి కంటిన్యూ చేసుకుంటూ కూడా చెప్పాను. నాకు ప్రహ్లాద చరిత్ర పూర్తిగా తెలుసు, కానీ ఆయన ద్వారా వింటుంటే నాకు చాలా ఉత్సాహంగా నరసింహస్వామి కనపడట్టు కానీ ఆ వర్ణన కానీ అది ఉంది. ఆయనకి ఇలాగే ఎంతో అభివృద్ధి చెందాలని నాకు కోరుకుంటున్నాను. ధన్యవాదములండి మురళి గారు, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు మన అగస్త్యరాజు శివసుబ్రహ్మణ్య శర్మ గారు మాట్లాడతారు. సభాయ నమః. కోదండరావు గారు తన గాత్రంతో చాలా అద్భుతంగా పద్యాలు ముఖ్యంగా చాలా బాగా ఆలాపించారు. ముఖ్యంగా ఇవి ఒక చిన్న మాట చెప్పాల్సి ఉంటుంది. 1967లో భక్త ప్రహ్లాద సినిమా తీయడం జరిగింది. ఆ రోజుల్లోనే ఈస్ట్మన్ కలర్తో. దానికి చిత్రపు నారాయణమూర్తి గారని ఆయన దర్శకత్వం వహించారు. ఆయన కొద్ది సినిమాలు తీసినప్పటికీ కూడా కానీ అద్భుతమైన సినిమా తీశారు. సహజంగా స్క్రీన్ ప్లే రాసుకొని తెర మీదకి ఎక్కించేటప్పుడు ఒక నవలనో దేన్నో కథాగమనాన్ని సినిమాకు అనుగుణంగా రాసేయటం అనే స్క్రీన్ ప్లే అంటే. దర్శకత్వంతో 6 నెలల్లో చేస్తారు. కానీ ఆయన స్క్రీన్ ప్లే 1.5 సంవత్సరం తీసుకున్నారు. భాగవతంలో ఉన్న మహోత్కటమైనటువంటి పండితులందరినీ అడిగి ఏ పద్యం వదిలిపెట్టాలి, ఏ పద్యం తీయకూడదు. ప్రహ్లాద పద్యాలు అన్నిటివే అంటే వారికి సమయం లేక కొన్ని చదవలేదు, కానీ అద్భుతమైన పద్యంలే. అంటే సింపుల్గా చెప్పాలంటే సర్వం విష్ణుమయం జగత్ అనేటువంటి ప్రహ్లాదుడికి విశ్వం వేరు విష్ణువు వేరు అనేటువంటి హిరణ్యకశిపుడు అనే పాత్రలకు మధ్య జరిగే సంఘర్షణే ఈ ప్రహ్లాద చరిత్ర. రెండోది, మనం సంసార బంధాల్లో కుంగి ఎలా నశించి తగ్గిపోతున్నామో దాన్ని భక్తితో ఎట్లా అధిగమించవచ్చో చెప్పేదే ప్రహ్లాద చరిత్ర. ఈ వేదిక మీద నేను గతంలో కూడా చెప్పున్నాను, తర్వాత చెప్పాను. అందువల్ల ఒక్కసారి ఆ నరసింహావతార ఘట్టాన్ని వారు వచనంలో గద్యంలో బాగా 4 పేజీలు ఉంది, నేను చదివాను. అలా కాకుండా బమ్మెరపోతన తనదైన శైలిలో ఆవిష్కరింపాడు. ఆ ఒక్క పద్యం చదివి మీకు ఇది చేస్తాను.
నరమూర్తి కాదు హరిమూర్తి కాదు మానవాకారము కేసరి ఆకారముగా అన్నున్నది హరిమాయా విరచతము యథార్థంబు చూడగన్. ఎందుకంటే ఆ స్తంభాన్ని కొట్టంగానే 2 వక్కలైంది, లోపల పెద్ద విస్ఫోటంతో పగిలిపోగానే బాగా చీకట్లు గమ్మిపోయింది. ఒక అస్పష్టమైన ఆకారం కనపడుతుంది, నిలువుగానే ఉంటుంది, మానవుల్లాగా ఉంది. కానీ అక్కడ భీషణ గర్జనలు, సింహగర్జన కనపడుతుంది. సింహగర్జన అయితే అడ్డంగా ఉండాలిగా, ఒక మానవుడే నిలువుగా ఉండేది, మిగతా ప్రాణులన్నీ అడ్డంగా ఉంటాయి అని ఆలోచిస్తున్నప్పుడు ఆ సమయంలో బొమ్మరిపోతన బయటికి తీసుకొస్తున్నాడు నరసింహస్వామిని. వారి గద్యంలో చదివిన పద్యమే అదొక్కటి. మీరందరూ కూడా ఇందాకలాగానే భూత పేత పిశాచాలకు స్వస్తి చెప్పి మానసిక పీడలు రుగ్రతలకు చెప్పేటువంటి ఆ నృసింహ ఆకారాన్ని మనసులో మీరు తలుచుకుంటూ, దయచేసి ఎవరన్నా చెప్పులు వేసుకొని ఉంటే ఆ చెప్పులు విడిచి ఒక్క నిమిషం ఆ ఆకారాన్ని మీరు మనసులో అంచుకోండి. ఆ ఒక్క పద్యం చదువుతాను నేను. ఆ పద్యం నిన్న పర్మిషన్ తీసుకుని దానికోసమే. పంచాననోద్దూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల భూరితముగా దంష్టాకులాభీల ధగధగాయిత దీప్తి అసురేంద్ర నేత్రముల్ అంధంబులుగా కంటక కన్నిభోద్ఘట కేసరాహతి అభ్రసంగంబు భిన్నమై చెరింప ప్రళయాభ్రప్రంచల ప్రతిమ భాస్వరములై కరణకరోచుల్ క్రమ్మదేరగన్ వజ్రనఖాయ విద్మహే తీష్ట్రదృష్టాయ ధీమహి తమ్మో నారసింహ ప్రచోదయాదు. ఓం శాంతి శాంతి శాంతి. సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవత ప్రవచన సప్తాహ పరంపరలో ప్రహ్లాద చరిత్రను కోదండరావు గారు, కోదండరావు అంటే సాక్షాత్తు ఆంజనేయ అంశ. ఆయన రాముడి చరిత్ర, విష్ణుమూర్తి చరిత్ర, ఆయన చరిత్ర ఆయనే చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది, పేరులోనే ఉంది. ఆ ప్రహ్లాదు యొక్క మూలాలని కూడా తెలియజేస్తూ భాగవత అంటేనే పద్యాలు, ఆ పద్యాల్లో మాధుర్యాన్ని కూడా కమ్మగా పాడి అందరికీ వినిపించారు. బాగా అంతకుముందు ప్రవచనం కంటే ప్రవచనానికి కూడా బాగా ఉన్నతి కనిపిస్తుంది, బాగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. బ్రహ్మాండంగా రసహ్లాదంగా ప్రహ్లాదుడి చరిత్రను ఆహ్లాదం కలిగించేటట్టుగా చెప్పినటువంటి కోదండరామూర్తి గారికి, కోదండరామూర్తేనా, కోదండరామ్ గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు తెలియజేస్తూ స్వస్తి. గురుభ్యో నమః. అధ్యక్షుల వారికి, కోదండరామ్ గారికి, వచ్చినటువంటి అతిథులకి కవులకి మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. చక్కగా 25 రీళ్ళు ఆ ప్రహ్లాద ఎన్ని తీశారో తెలియదు కానీ 25 రీళ్లతో చక్కగా కోదండరామ్ గారు వివరించారు చక్కని పద్యాలతో. చాలా సంతోషమైనటువంటి విషయం. ఆ ప్రహ్లాదుడు ఏ విధంగా కోరాడో, అతన్ని ఆ స్తంభం నుంచి ఎట్లా రావాలని ఎట్లా అనుకున్నాడో, కలడంబోది కలండగాలి పద్యం చాలా గొప్పది. కాబట్టి ఆ విధంగా మనకు తెలియజేసి చక్కని శ్రవణానందాన్ని కలిగించి చక్కగా చేశారు స్వామి. నీలమేఘశ్యామ నీవే తండ్రి విమాకు కబలవాసిని మమ్ము కన్న తల్లి, నీ భక్తు వరలెంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనే కథనము, నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము, నీ మంత్రమే మాకు నిష్కళంపము విద్య, నీ పదధ్యానము నిత్య జపము, తోయజాక్ష నీ పాద తులసీదళము, రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమం మీద వారు మన కె బాదరయ్య గారు ఒక నిమిషం ఆయన యొక్క స్పందన తెలియజేస్తారు. చివరిగా మిత్రులు కోదండరామ్ గారు బాబా దేవాలయం నుంచి నేను ఇంటికి బయలుదేరినప్పుడు మాస్టర్ గారు, నేను ప్రహ్లాద చరిత్ర మీద మాట్లాడుతున్నాను,
మీరు దయచేసి తప్పకుండా రావాలి అన్నాడు. నిజంగా కొన్ని విషయాలు అవి ఎలా ఉంటాయంటే మనం అనుకుంటుంటాము, అసలు భాగవతం అనేది ఇతిహాసమా లేక పురాణమా? భాగవతం పురాణం, రామాయణ మహాభారతాలు ఇతిహాసములు. ఇంత గొప్పనైనటువంటి పురాణములో ఒక ఘట్టాన్ని ఎంపిక చేసుకొని కోదండరాం గారు చాలా చక్కగా శక్తి వంచన లేకుండా ఆయన, అంటే ఇది చాలా సుదీర్ఘమైనటువంటి సబ్జెక్ట్ అండి. కనీసము 3 అవర్స్ అయితే ఒక మాదిరిగా సరిపోతుంది. మరి మనమేమో యుద్ధానికి సన్నద్ధమవుతూ ఉన్నాము. యుద్ధానికి సన్నద్ధమవుతుంటే ఆయన పాపం ఏం చేయగలుగుతాడు? మ్యాక్సిమం చాలా చక్కగా. ఇంకొకటి గుర్తించాలండి మనము, ఒక ముసలామె బస్సు ఎక్కిందండి. బస్సు ఎక్కితే ఆ బస్సు ఎక్కే సమయంలో ఆమెకు సీటు దొరకడం చాలా కష్టమైంది. ఎట్లో కష్టపడి ఒక సీటు సంపాదించింది. ఆమె ఏం చేసిందంటే ఒక గర్భిణీ స్త్రీ రాగానే ఆమె సీట్ ఇచ్చేసి పక్కన నిలబడింది. ఆమె దిగిపోయిన తర్వాత మరొక ముసలి కర్ర పట్టుకొని నడుస్తున్న ఒక వ్యక్తి వస్తే ఆయన్ను కూర్చోబెట్టి మళ్ళా ఆమె లేచి నిలబడింది. ఇలా ఆమె ప్రయాణం చేస్తున్నటువంటి స్థానానికి చేరుకునేటప్పటికి కనీసము 10 మందికి ఆమె ఆసరా ఇచ్చింది. పక్కనే మా గురువుగారు లాంటి ఆయన, ఎందుకమ్మా నువ్వు కూర్చోకుండా అందరినీ దించడము ఎక్కించడం దించడం ఏంటి పని అని అడిగింది. అయ్యా, నేను కడు బీదరాలిని, నేను నా దగ్గర ఏ సంపదలు లేవు ఎవరికి దానం చేయడానికి. నాకు దొరక్క ఈ సీటు దొరికింది. ఈ సీటు దొరికిన తర్వాత నేను నా దగ్గర నుంచి వీళ్ళకు దత్తం చేశాను, అందరికీ ఇచ్చాను. అది నాకు మహాపుణ్యం అన్నారు. భాగవతాన్ని వినడం, భాగవత సప్తాహంలో తెలుసుకున్నటువంటి విషయాల్లో మీరు ముఖ్యంగా గమనించాల్సింది, మన శక్తి వంచన లేకుండా మరి కోదండరాం గారు చెప్పినటువంటి అంశాలైతేనేమి, ముందు చెప్పినటువంటి అంశాలనైతేనేమి మనసులో పెట్టుకొని వీలైనంత వరకు ధనాన్ని సంపాదిస్తున్నాం. ఆ ధనాన్ని ఏం చేస్తున్నామో మనకే అర్థం కావడం లేదు. ఎందుకని అంటే నేను బోల్డ్ ఎంత డబ్బు సంపాదించాను నా పిల్లలకి ఇస్తానంటే ఆ పోయే రోజు ఆ పిల్లలు ఏమంటారంటే ఈడమ్మ కడుపు గల ఇంకొక 10 రోజులు బతికుంటే ఇంకా సంపాదించి ఇచ్చేవాడు కదా అనుకుంటారు. కాబట్టి సంపద స్థిరమైనది కాదు. మరి ఈ భాగవతోత్తములైనటువంటి ఈ వ్యక్తులు ఈ సప్తాహంలో చెప్పే అంశాలన్నీ మనం గుర్తుపెట్టుకొని మన దగ్గర మనకు కష్టాల్లో ఉన్నటువంటి వాళ్లకు మనము సహకరించినట్లయితే ఇది మీ జీవితము చరితార్థమవుతుందని సవినయంగా తెలియపరుచుకుంటూ మిత్రుడు కోదండరాం గారికి మరి అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను.